దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ విధంగా ఈరోజున మీ మధ్యకి వస్తానని నేను అసలు అనుకోలేదు కూడా. కొన్ని ప్రతికూలతలను బట్టి అపవాది వేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఈ విధంగా మీతో ఈరోజు సందేశాన్ని పంచుకోవాలనే ఆశ అయితే నేను కలిగి ఉన్నాను. ఏదైనప్పుడు కూడా గడిచినటువంటి సెషన్లకి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుని మూలంగా ఆత్మ ప్రేరేపణతో మనం నేర్చుకోవడం జరిగింది. ఏంటి ఆ విషయం అనగా, దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క సింహాసనం ఎదుట ప్రజ్వలించుచున్నటువంటి ఆత్మలేంటి అంటే, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయా? ఒకవేళ దేవుడు 7 ఆత్మల్లో ఆ 7 ఆత్మలు కలుగు చేసుకుని ఒక్కొక్క ఆత్మను ఒక విధంగా వాడుకునే ఆలోచన అయినా కలిగి ఉన్నాడా అనేటువంటి ఎన్నో సందేహాలకి, ఎన్నో ప్రశ్నలకు దేవుడు నివృత్తిని కలుగు చేశాడు. 7 అనగా సంపూర్ణత, పరిపూర్ణత అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. కనుక 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు అనగా సంపూర్ణమైనటువంటి ఏకాత్మ కలిగి ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీ అందరితో కూడా చాలా అద్భుతమైన రీతిలో పంచుకునే అవకాశం దేవుడు మీకు, నాకు, మనందరికి కూడా అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించగలుగుతా ఉన్నాను. అయితే ఈరోజు నాకు అద్భుతమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. అన్నిటికీ మించండి, ఇది ఒక మతానికి సంబంధించిన సందేశం కాదు, ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉపయోగపడేటువంటి విషయం కాదు. ప్రాణం ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, అది ఏ మతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా, వాడు క్రైస్తవుడా, హైందవుడా, సిక్కు మతానికి సంబంధించిన వాడా, లేకపోతే బుద్ధిస్టా, లేకపోతే ఒక ఇస్లాం మతానికి సంబంధించిన వాడా, వారు ఎవరైనా సరే, ఏ మతానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని, జీవిత రహస్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి, అన్నిటికీ మించి లైక్ చేయండి. ఎందుకు నేను ఈ మాట ఈ రోజున మాట్లాడవలసి వస్తుందంటే, మన యూట్యూబ్లో మన ఫాలోవర్సే, మన సబ్స్క్రైబర్సే చాలా అద్భుతంగా ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలని పాల్గొంటున్నారు. వాటన్నిటిని కూడా ఏది కూడా తప్పిపోకుండా ప్రతి దానిలో కూడా పాలు పంచుకుంటున్నారు, వింటున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మీకు తెలియదేమో, ఒకవేళ మీకు తెలియక తప్పు చేస్తున్నారేమో. కాబట్టి నా నుంచి చిన్న సజెషన్ ఏంటంటే, చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు వచ్చేటువంటిది ఏది కూడా ఉండదు. లైక్ చేయడం వల్ల కేవలం యూట్యూబ్ అనేటువంటి ప్లాట్ఫామ్, ఈ సిస్టమ్ అనేది నలుగురికి చూపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎన్ని లైక్లు ఉంటే అంతగా యూట్యూబ్ అనేది వీడియోని పుష్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దయించి అది డబ్బులతో కూడింది కాదు, కష్టంతో కూడింది కాదు, ప్రయాసతో కూడింది అంతకంటే కూడా కాదు. కనుక చూసేటువంటి వాళ్ళు మొదటగా లైక్ చేయండి. అలాగే చూచిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నారు పెద్దలు. అందులో దేవుడు కూడా సువార్తని షేర్ చేయమన్నాడు. షేర్ దిస్ గాస్పల్ అన్నారు. కాబట్టి మనం అందరింట్లోకి వెళ్ళి, అన్ని చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి అవకాశం కొన్నిసార్లు మనకు లేకపోవచ్చేమో. అయితే మీరు విన్నటువంటి, చూసినటువంటి ఈ సువార్తని కనీసం మీ వాట్సాప్లో కావచ్చు, మీ చర్చ్ గ్రూప్స్లో కావచ్చు, ఫేస్బుక్స్లో కావచ్చు, ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే జస్ట్ షేర్ అనేటువంటిది కానీ మీరు చేయగలిగితే, మీరు ఉన్న చోటనే ఉండి అనేక మందికి ఈ నిజమైన సత్యమైనటువంటి బోధని, ఈ సందేశాన్ని చేర్చిన వాళ్ళు అవుతారు. కనుక అది మీకుని మీ కుటుంబానికి కూడా దీవెని. కనుక దయించి నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి నా నుంచి వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, దయించి లైక్ చేయండి, అన్నిటికీ మించి షేర్ చేయండి. అయితే ఈరోజు నేను పంచుకునేటువంటి సందేశం చాలా అద్భుతమైనది. అన్నిటికీ మించి ప్రకటన గ్రంథ ధ్యానాలు అయిపోయినాయి అని అనుకోకండి. ఖచ్చితంగా ప్రకటన గ్రంథ ధ్యానాల్ని కొనసాగించబోతున్నాం. వచ్చేటువంటి శుక్రవారం నుండి ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 7 సంఘాలు గురించినటువంటి ఉత్తరాలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, ఇలాగ ఇంచుమించుగా వీటన్నిటిని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఒక 4 నెలలు ఇంచుమించుగా టైం పడుతుంది. అలాగే 2025 సంవత్సరం అంతా కూడా ప్రకటన గ్రంథాన్నే ధ్యానించాలనేటువంటి దైవ ప్రేరేపణ నేను కలిగి ఉన్నాను. కనుక నా కొరకు ప్రార్థించండి. అలాగే ఈ ధ్యానాలన్నింటినీ కూడా అనేక మంది చేర్చడానికి మీరు కూడా తగిన ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అయితే రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. త్రిత్వము, మన దేవుడు
ఆ త్రిత్వమే ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే ఉన్న దేవుణ్ణే మనం ఆరాధిస్తూ ఉన్నాం. త్రిత్వం అనగా 3 వేరువేరు మనుషులు కాదు, కానీ 3 ప్రత్యేకమైన పాత్రల్లో కనబడేటువంటి ఏకదేవుడు, ఒకే ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి వాడబడినటువంటి ప్రత్యేకమైన పాత్ర అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ లేఖనానుసారమైన రీతిలో తెలియపరిచే ప్రయత్నం అయితే చేశాను. అయితే ఈరోజు నాకు అద్భుతమైన విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. త్రిత్వం అనేటువంటిది మనం ఆరాధించేటువంటి దేవుల్లో మాత్రమే కాదు, కానీ మనలో అనగా క్రైస్తువుల్లో మాత్రమే కాదు, కానీ దేవుని చేతిలో దేవుని స్వరూపమందు కలుగు చేయబడినటువంటి ప్రతి మానవునిలో కూడా ఈ త్రిత్వం అనేటువంటిది కనబడుతుంది అనే విషయం చాలామందికి అర్థం కాదు. అయితే ఈ రోజున మనలో కూడా త్రిత్వం ఉందని, మనలో కూడా 3 రకాలైన ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయని, ఒక్కొక్క భాగం యొక్క ఉద్దేశం దేవుడు ఏం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సందేశం ఒక గంటలో చెప్పి వదిలిపెట్టేటువంటి సందేశం కాదండి. ముందుగా చెప్తున్నాను, ఈ సందేశం మీద ప్రత్యేకంగా ఒక నెలంతా కూడా మనం తీసుకుని చెప్పవలసిన సందేశం. అయితే ఒక గంటలోనే మీ అందరితో కూడా పంచుకునేటువంటి ప్రయత్నం మాత్రమే నేను చేయగలుగుతా ఉన్నాను. కాబట్టి ఈ ఒక్క సందేశంలోనే అనేక సందేహాలకి, అనేక ప్రశ్నలకు కూడా సమాధానం వచ్చేటువంటి గొప్ప వేదిక అని నేను అంటాను. ఏంటి ఆ ప్రశ్నలు అనగా, వాస్తవానికి ఆదాము అవ్వ పాపం చేస్తే వాళ్ళ నేత్రాలు ముయ్యబడాలి కానీ తెరవబడ్డాయేంటి అనే విషయానికి మీకు జవాబు రాబోతూ ఉంది. అలాగే జన్మపాపం అనేటువంటిది కనబడుతుందా, ఈ విషయానికి సంబంధించినటువంటి ఆ జవాబు కూడా మీకు రాబోతూ ఉంది. అలాగే త్రిత్వం అనేటువంటిది ఒకవేళ ఉంటే అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి ముందుకి కూడా దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. అన్నిటికీ మించి దేవుడు ఒక 4-5 నెలల క్రితం బైబిల్ అంతా కలిపి ఒక 10 నిమిషాల్లో చెప్పేటువంటి ఒక అద్భుతమైన కథని, ఒక అద్భుతమైన దర్శనాన్ని నాకు దేవుడు చూపించాడండి. అది కూడా మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈ రోజున అసలు మనిషిలో త్రిత్వం అనేటువంటిది ఉందా, మానవుల్లో త్రిత్వం అనేటువంటిది పనిచేస్తూ ఉందా అనేటువంటి ఆలోచన ఈరోజు నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతమంది నమ్ముతున్నారు మనలో త్రిత్వం అనేటువంటిది పనిచేస్తూ ఉందని? త్రిత్వ దేవుడు మానవుని కూడా త్రిత్వ సంబంధిగా, త్రిత్వంగానే కలుగు చేశాడనేటువంటి నమ్మకం మీరు కలిగి ఉన్నారో లేదో, కానీ వాటన్నిటినీ కూడా నేను లేఖనానుసారంగా మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. మరలా చెప్పుచున్నాను, ఈ సందేశం ఆఖరి వరకు కూడా మీరు చూడండి. చాలా అద్భుతమైనటువంటి మేలులు పొందుకుంటారు. అనేక మందికి చేర్చవలసినటువంటి అవసరత కూడా మీ అందరికీ ఉందనేటువంటి ఒక ఆలోచనలో మీరు అందరూ కూడా నడిపించబడతారు. మనలో త్రిత్వం ఉందా? 100% యాక్యురేట్లీ, జెన్యున్లీ ఐ కెన్ సే ఇట్, 100% మనలో త్రిత్వం అనేటువంటిది ఉంది. అలా రుజువుపరచగలరండి దైవజనుడా అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే, మన స్వరూపమందు ఈ నరులను కలుగు చేయదము అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉన్నట్టయితే దయించి ఒక్కసారి గ్రంథాలు తెరుద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనాన్ని కానీ మనం ధ్యానించినట్టయితే అక్కడ త్రిత్వ సిద్ధాంతం అనేటువంటిది కనబడుతుంది. మానవుల్లో కూడా త్రిత్వం అనేటువంటిది దేవుడు ఉంచాడు అనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. చూడండి, 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవుడు మన స్వరూపమందు నరులను చేయదము అని అంటున్నాడు తప్ప, దేవుడు నా స్వరూపమందు, నా ఒక్కని స్వరూపంలోనే మనుషులందరినీ కూడా సృజించాలి, కలుగు చేయాలని మాట దేవుడు ఎక్కడ కూడా ఉపయోగించలేదు. మన అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడిందంటే, ఒక మనిషిని సృజించేటువంటి, ఒక మనిషిని కలుగు చేసేటువంటి సమయంలో, సందర్భంలో అక్కడ ఒక్కరే లేరు, కానీ బహుళత్వం అనేటువంటిది కనబడుతూ ఉంది. ఏకవచనం అక్కడ ఉపయోగించబడలేదు, కానీ బహువచనం అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంది. అంటే దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. అంటే అక్కడ దేవునితో పాటుగా దేవదూతలు కూడా ఉన్నారేమో అండి, దేవునితో పాటుగా దేవదూతలతో పాటు ఇంకెవరన్నా ఉన్నారేమో అండి. అందుకే మన అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది అనేటువంటి ఆలోచనలో కూడా మీరు అందరూ ఉండొచ్చు. మన అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడంలో త్రిత్వ దేవుడు అక్కడ కనబడుతూ ఉన్నాడు. అంటే మనిషిని తన స్వరూపమందు కలుగు చేసేటువంటి క్రమంలో తండ్రి కనబడుతూ ఉన్నాడు, అలాగే కుమారుడు కనబడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా కనబడుతూ ఉన్నారు. అంటే ఈ ముగ్గురు మూలంగా వచ్చినటువంటి వాడే మానవుడు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇది ఏ విధంగా నేను వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తానంటే, కుమారుడు శరీరధారి వచ్చాడు కనుక శరీరంగా కుమారుడు తన పోలికల్లో మనల్ని కలుగు చేసుకున్నారు. తండ్రి ఆత్మలకు దేవుడే ఉన్నాడు కనుక, ఆత్మలకు తండ్రే ఉన్నాడు కనుక, తండ్రి దేవుడు తన ఆత్మని, ఆయన కలుగు చేసుకున్నటువంటి ఆత్మని ఈ శరీరంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్ముడు
ఈ ఆత్మ ఈ శరీరంతో కూడినటువంటి వ్యవస్థలోకి జీవాన్ని పోసాడు. అంటే ఇక్కడ ముగ్గురు కూడా మానవుని యొక్క జననంలో, మానవుని యొక్క సృష్టి భాగంలో మనకి ముగ్గురు కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించినట్టుగా మనందరికి కూడా కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా కూడా లోతుగా పరిశీలన చేద్దాం. వాస్తవానికి మీరు చెప్పినటువంటి దానిలో అర్థం ఉందండి. మొదట అధ్యాయం 26వ ఆదికాండం ప్రకారంగా మనము అనేటువంటి పోలికలో ముగ్గురు కూడా కనబడుతున్నారు. తత్వదేవుని పోలికలోనే మానవుడు సృజించబడ్డాడు అనేటువంటి ఒక ఆలోచన అయితే రావడం నిజమే. కానీ లేఖనానుసారంగా మీరు రుజువుపరచవలసిన అవసరం ఉంది కదా. లేఖనాల్లో కూడా దాన్ని ధృవీకరిస్తూ, దాన్ని చూపిస్తూ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కనుక లేఖనాల్లో అసలు మానవుల్లో త్రిత్వం అనేటువంటిది ఉందా అనేటువంటి ఆలోచన మీరు అందరికీ వచ్చే ఉండాలి. దాన్ని రుజువుపరచవలసిన బాధ్యతలు నేను ఉన్నాను కనుక ఒకసారి మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికని కానీ మనం ధ్యానించినట్టయితే అక్కడ మానవుల్లో కనబడేటువంటి త్రిత్వం అనేటువంటిది కనబడుతూ ఉంది. తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే దేవుడు మనిషిని కూడా త్రిత్వ సంబంధికుడిగానే చేసినట్టుగా అక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ మనకు కనబడుతూ ఉంది. చూడండి, మొదటి తెస్సలోనియన్స్ 5th చాప్టర్లో 23వ వచనాన్ని కానీ మనం గమనిస్తే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. చాలా క్లియర్గా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దైవజనుడు మనతో మాట్లాడుతూ మనం త్రిత్వ సంబంధికులు అని, మొదటగా ఆత్మ శరీరము అన్నిటికీ ఆత్మ జీవము అనగా ప్రాణము, మూడవదిగా శరీరము. ఈ మూడింటి కలయికే మనిషిని. ఈ మూడింటిని కూడా దేవుని యొక్క రాకడకు సిద్ధపరచవలసినటువంటి వారి ఉన్నామనే మాట కూడా ఈ వచన భావం మనకు అర్థమవుతూ ఉంది. అంటే మనం చాలామంది పొరబడుతూ ఉంటాం, చాలామంది అనుకుంటూ ఉంటాం ఏమనంటే దేవుని యొక్క రాకడికి, దేవుని యొక్క రాజ్యానికి ఆత్మ సిద్ధపడాలి, ఆత్మ రక్షించబడాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు పంపినటువంటి ఆత్మతో పాటుగా శరీరము ప్రాణము కూడా ఖచ్చితంగా సిద్ధపరచబడాలని, అంటే ఈ త్రిత్వ సంబంధికుడైనటువంటి మానవుడు దేవుని యొక్క రాకడకు ఖచ్చితంగా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే మనిషిలో 3 భాగాలు కనబడుతున్నాయి. మొదటిగా ఆత్మ, రెండవదిగా జీవము అనగా ప్రాణము, మూడవదిగా శరీరము అనేటువంటిది కూడా మనకు చాలా స్పష్టమైన రీతిలో కనబడడానికి దేవుడు కృప అందించాడు. ఈ మూడింటి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మూడింటి గురించి మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఏముంది? లేదంటే ఈ ముగ్గురు పాత్ర, ఈ త్రిత్వం అనేటువంటి భాగాల్లో కట్టబడినటువంటి మానవుడు త్రిత్వం గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాగ అర్థం చేసుకుంటే మనకు అది చాలా అద్భుతమైన రీతిలో అర్థమయ్యే అవకాశం ఉంది అని ఆలోచన చేసినట్టయితే ఈ 3 భాగాలు కూడా ఒకే శరీరంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క భాగం యొక్క ఉద్దేశము, ఒక్కొక్క భాగం యొక్క అర్థాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఒక యాపిల్ని తీసుకుని వచ్చాను. ఆ యాపిల్ని నేను మధ్యకి కోయడం జరిగింది. వాస్తవానికి యాపిల్ మీరు చూస్తే ఈ విధంగా కనబడుతుంది. మీకు బయట లేయర్ తప్ప, బయట భాగం తప్ప లోపల ఉన్నటువంటి భాగం కనబడే అవకాశం ఉండదు. మనిషి కూడా అంతే కదా. పైకి ఒక శరీరాన్ని మాత్రమే కనుపరిచేటువంటి విధంగా, ఒక శరీర వ్యవస్థను మాత్రమే చూపించేటువంటి వారిగా మనం కనబడుతున్నాం. కానీ ఈ శరీరం లోపల మరొక 2 భాగాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించలేకపోయాం. వాస్తవానికి యాపిల్ ఈ విధంగా ఉంది, ఇది యాపిల్ మాత్రమే. ఎలాగ మీరు తెలుసుకోగలిగారంటే బయట ఉన్నటువంటి స్వరూపాన్ని బట్టి, ఈ బయట ఉన్నటువంటి లేయర్, ఈ తొక్కను బట్టి ఇది యాపిల్గా మనం గమనించాం. ఒకవేళ ఈ యాపిల్ని 2 భాగాలు చేసాం. ఈ 2 భాగాలు చేసిన తర్వాత ఈ యాపిల్లో మరొక 2 భాగాలు కనబడుతూ ఉంటాయి. బయట కనబడేటువంటి స్వరూపం మాత్రమే కాదు, కానీ లోపల దీనికి 2 భాగాలు కనబడుతున్నాయి. ఈ బయట ఉన్నటువంటి స్వరూపం మానవుని యొక్క శరీరం అండి. త్రిత్వాన్ని నేను మనిషిలో రుజువుపరిచే ప్రయత్నం చేస్తున్నాను. పండు బయట ఉండేటువంటి తొక్క మానవుని శరీరంతో పోల్చబడింది. ఇది బయటికి కనబడేటువంటి శరీరం మాత్రమే. అలాగే లోపలికని మనం టర్న్ చేసామనుకోండి 2 భాగాలు కనబడుతున్నాయి. అనగా లోపల తెల్లగా ఉన్నటువంటి భాగాన్ని మనం ప్రాణం అనుకుందాం. ఈ తెల్లటి భాగం అంతా కానీ కుళ్ళిపోయింది అనుకోండి, లోపల సీడ్ కుళ్ళిపోతుంది. అలాగే బయట ఉన్నటువంటి ఆ తొక్క కూడా, యాపిల్ యొక్క తొక్క కూడా
పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ తొక్క లోపల ఇంకొక భాగం ఉంది, దీన్ని మనం ప్రాణము అని అనుకుందాం. అంటే మనిషి లోపల ఉండేటువంటి రెండో భాగం ప్రాణం. దీనికి లోపల ఇంకా బాగా మనం పరిశీలించినట్టయితే లోపల సీడ్ కనబడతా ఉంది, ఒక విత్తనం కనబడతా ఉంది చూడండి, అది ఆత్మ. సేమ్ యాపిల్లో ఎలాగైతే 3 భాగాలు కనబడుతున్నాయో, బయట ఔటర్ లేయర్ అనేటువంటిది దానికి శరీరం, మన శరీరము, మధ్యలో ఉండేటువంటి లేయరు మన ప్రాణము. అంతకంటే కూడా లోపలికి వెళ్ళినట్టయితే ఆ ప్రాణం కంటే కూడా జీవాత్మల లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఆత్మ అనేటువంటిది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ మూడింటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈ శరీరం చేసేటువంటి పని ఏంటి? ఈ మూడింటి భాగాల్లో బయట కనబడేటువంటి శరీర భాగం చేసేటువంటి పని ఏంటి? కష్టపడుతుంది, పనులు చేస్తూ ఉంటుంది, మన అవసరాలు తీరుస్తూ ఉంటుంది, లేదంటే చాలా క్రియలు చేయడానికి ఈ శరీరం ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరం చేసే పని తినడానికి, కూర్చోవడానికి, పడుకోవడానికి, పని చేయడానికి, కష్టపడడానికి, ఇలాంటి ఎన్నో విధాలైనటువంటి ఉపయోగాలు ఈ శరీరం చేస్తూ ఉంటుంది. ఈ శరీరం చేసేటువంటి పని లోపల ప్రాణము అనేటువంటిది ఉంది. ఆ ప్రాణం చేసేటువంటి పని ఏంటి, లేదంటే ఆ జీవం చేసేటువంటి పని ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అంటారండి. మనిషిని 3 భాగాలుగా కనుక మనం చూసినట్టయితే బాడీ అవుటర్ పార్టు, సోల్ అనగా ప్రాణం ఇన్నర్ పార్ట్, థర్డ్ స్పిరిట్ ఇంకా ఇన్నర్ పార్ట్, మోస్ట్ డెప్తీ లేయర్ అన్నమాట, లోపలికి ఉండేటువంటి భాగం ఈ ఆత్మ. కాబట్టి మొదటగా బయట ఉన్నటువంటి శరీరం చేసే పనులు చెప్పే ప్రయత్నం చేశాను. రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రాణం చేసేటువంటి పని ఏంటి, లేదంటే సోల్ చేసేటువంటి పని ఏంటి? ఈ సోలు ఒక మనిషికి ఫీలింగ్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఆలోచన చేసేది సోలే, ఈ ప్రాణమే ఆలోచన చేస్తూ ఉంటుంది. తలంచేది ఈ సోలే, కోరికలు కలుగు చేసుకునేది ఈ సోలే. ఏమైనా తినాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ బట్టైనా కొనుక్కోవాలన్నా మొట్టమొదటిగా దానిలోకి వచ్చే ఆలోచన, మన శరీరంలో ఒక ఆలోచన రావడానికి కారణం లోపల ఉన్నటువంటి ప్రాణం. అందుకే బైబిల్లో కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని అన్నాడే తప్ప ఆశగల ఆత్మలని, ఆశగల శరీరాన్ని అనే మాట ఉపయోగించలేదు. కానీ ఆశగల ప్రాణము అని అన్నాడు. అంటే ప్రాణం ఆశపడుతూ ఉంటుంది. అంటే మనిషిలోకి ఒక ఆలోచన రావాలన్నా, ఒక తలంపు రావాలన్నా, ఏదైనా తినాలనిపించాలన్నా, ఏ చోటుకైనా వెళ్ళాలనిపించాలన్నా, ఇలాంటి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో ఫీలింగ్స్కి కారణం లోపల ఉన్నటువంటి ప్రాణం అండి. లోపల ఉన్నటువంటి ప్రాణం, లోపల ఉన్నటువంటి సోల్ చేసేటువంటి పని. వాస్తవానికి ఈ సోలే మనం ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా సరే ఆలోచన పుట్టించేటువంటిది ఈ సోలే. చాలా ప్రమాదకరమైనది ఇది కూడా. అయితే ఇది దేవుడు మనలో పెట్టాడు. ఎప్పుడైతే ఆయన నోటి ఊపిరిని మన మీద ఊదడం జరిగిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మట్టిలో నుంచి ఒక మానవుని ప్రతిమని తయారు చేశారు, ఒక మట్టి బొమ్మను తయారు చేశారు. జస్ట్ బొమ్మ మాత్రమే, దానికి స్పర్శ లేదు, దానికి ప్రాణం లేదు, దానికి తెలివి లేదు, ఆలోచన, వివేచన, వివేకం అనేటువంటి గ్రహింపు లేనటువంటి ఒక నిర్జీవమైనటువంటి ఒక మట్టి బొమ్మలా పడిపోయి ఉంది. ఆ మట్టి బొమ్మలోకి ప్రాణము, ఆత్మ పంపించబడింది. అది ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే దేవుడు ఆ మట్టి బొమ్మ మీదకు ఊపిరి ఊదిన వెంటనే ఆ మట్టి బొమ్మ కాస్త జీవాత్మాయను అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఎప్పుడైతే దేవుడు తన ఊపిరిని మానవుని యొక్క ఈ మట్టి స్వరూపం మీద ఊదడం జరిగిందో జీవం ప్రవేశించింది. ఆ జీవమే ప్రాణం. జీవంతో పాటుగా ఆత్మ కూడా ప్రవేశించింది. ఆ ఆత్మ లోపల ఉండేటువంటి భాగం అది. ఆత్మ దేవుని నుంచి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అయితే దేవుడి నోటి ఊపిరే ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రాణం. మనం పీల్చుకునేటువంటి ఊపిరి మనది కాదు, దేవుడు ఇస్తే వచ్చింది. ఆయన ఊపిరే మనలో ఈరోజు వరకు కూడా ప్రవహిస్తుందండి. మనలో ఈరోజు వరకు కూడా ఆయన ఊపిరే పనిచేస్తుంది. ఆయన ఊపిరే ఎవరిలో ఉంటుంది? ఆయన ఊపిరే క్రైస్తవుల్లో ఉండేటువంటిదా, లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటిది ఈ ఊపిరి అంటే కాదు. ప్రతి మానవ శరీరంలో కూడా కనబడేది, ఉండేటువంటిది ఊపిరే. వాడు క్రైస్తవుడైనా,
ఆ వ్యక్తి హైందుడైనా, వాడు బౌద్ధ మతస్థుడైనా, సిక్కు మతస్థుడైనా, ముస్లిం అయినా, ఎవరిలో అయినా సరే లోపల ఉండేటువంటి ఆ ఊపిరి దేవునిదే. ఆయన ఊపిరే మనల్ని ఈరోజు వరకు బ్రతికేస్తుంది. ఆదాములో మాత్రమే కాదు ఆ ఊపిరి ఉన్నది, మనలో కూడా ఆయన ఊపిరే అని నేను మాత్రమే చెప్పడం కాదు, శాస్త్ర వైద్య రంగం కూడా రుజువుపరిచింది. రీసెంట్గా ఒక పరిశోధన జరిగిందండి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇది చెప్పాలని చాలా రోజులు అనిపించింది. అయితే సమయం అనుకూలించలేని కారణాన్ని బట్టి నేను చెప్పలేకపోయాను. మీరు నమ్మండి నమ్మకపోండి, హీబ్రూ భాషలో దేవునికి ఉన్నటువంటి పేరు యాహ్వే అనేటువంటి మాట. రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు అన్నిటికీ మించి వైద్య పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలడం, ఉశ్వాస నిశ్వాసల మధ్యనే మన మనిషి యొక్క ప్రాణం నిలబడతా ఉంది. మీరు ఎప్పుడన్నా గమనించడం లేదో, అని తీసుకోవడం ఉశ్వాస, వదలడం నిశ్వాస, ఇన్హేల్ చేయడం, ఎక్స్హేల్ చేయడం, అప్పుడే లంగ్స్ పనిచేస్తాయి. ప్రతి ఆర్గన్కి కూడా బ్లడ్ అనేటువంటిది పంప్ చేయబడుతుంది. శరీర వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం ముక్కు ద్వారాగా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మనకు శబ్దం అనేది ఏమీ తెలియదు. ఒకవేళ మనం బాగా గ్రహించాలనేటువంటి ఆలోచన చేసినా, అంటే బాగా డోర్ క్లోజ్ చేసి సౌండ్ ప్రూఫ్ ఒక రూమ్స్లో కనుక పెడితే కొంతవరకు మనం ఆ శబ్దాన్ని, గుండె శబ్దాన్ని కూడా వినే అవకాశం ఉంటుందని కొంతమంది చెప్పడం జరిగింది. ముక్కు ద్వారాగా గాలిని పీల్చుకుంటున్నప్పుడు, గాలిని విడిచిపెడుతున్నప్పుడు సౌండ్ అనేటువంటిది మనం గ్రహించాం. కానీ ఒకవేళ నోటి నుంచి కానీ ఊపిరిని తీసుకోవడం, ఊపిరిని విడిచిపెట్టేటువంటి సమయం కానీ మనం పరిశీలించినట్టయితే శబ్దం అనేటువంటిది వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే ఒక శబ్దం వచ్చింది, వదిలేసాను, అప్పుడు ఒక రకమైన శబ్దం వచ్చింది. ఊపిరిని తీసుకోవడం, ఊపిరిని విడిచిపెట్టడం జరిగేటువంటి ఆ సమయంలో వచ్చేటువంటి శబ్దం మీద ఒక పరిశోధన జరిగిందండి. ఆ పరిశోధనలో నివ్విరిపోయేటువంటి ఒక నిజాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టడానికి ఇష్టపడ్డారు. ఏంటో చెప్పమంటారా? మీరు ట్రై చేయండి. అన్నప్పుడు యా అనేటువంటి మాట వినబడుతుంది, అన్నప్పుడు యా అనేటువంటి ఒక శబ్దం మొదలవుతూ ఉంది. ఆ ఊపిరి పీల్చుకున్న ఊపిరిని వదులుతున్నప్పుడు వే అనేటువంటి మాట వినబడుతుంది. దీన్ని బాగా పరిశోధించి ఒక మనిషి ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు యా అని, అదే మనిషి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు వే అనేటువంటి శబ్దం వస్తుందని, అంటే మనిషి యొక్క ఊపిరిలో కూడా దేవుడు స్మరణ ఉందని వైద్య నిపుణులు కూడా నిరూపించే ప్రయత్నం చేశారు. వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా, వాడు ఏ దేవుణ్ణి దేవుడిగా కొలిచేటువంటి వాడైనా, వాడిలో ఉన్నది నిజమైన దేవుని ఊపిరే. ఆ నిజమైన దేవుడే యాహ్వే, యెషోవా, రువాహ్ హకోదేశి. నిజమైన దేవుని ఊపిరే సర్వ మానవాల్ని కూడా ఈరోజు కూడా బ్రతికిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాణం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ తినాలని ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా ప్రాణంలో పడుతూ ఉంటాయి. మూడవదిగా ఆత్మ. ఈ ఆత్మ చేసేటువంటి పని ఏంటో కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. శరీరం పనుల కోసం, కష్టపడడం కోసం అది ఉపయోగపడుతూ ఉంది. ఆ శరీరంలోకి కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఎమోషన్స్, ఫీలింగ్స్ కలుగు చేసేది ప్రాణం. ఇన్నర్ పార్ట్లో బాగా లోతుగా ఉన్నటువంటిది ఆత్మ. దేవుడి నుంచి వచ్చింది, మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసినదై ఉన్నది. ఆత్మ చాలా విలువైందండి, చాలా శ్రేష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? ఈ ఆత్మ కోసం దేవుడు పోరాడుతున్నాడు, ఇదే ఆత్మ కోసం సాతాను కూడా పోరాడుతున్నాడు. దేవుడు నా ఆత్మ నా దరికి చేరాలి అనే ఉద్దేశంతో ఆయన తప్పించిపోతుంటే, ఈ ఆత్మను ఎలాగైనా సరే నాశనం చేయాలి, నాతో పాటుగా నరకంలో ఉంచాలి అని వారు పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకే ఆత్మ కోసం దేవుడు పోరాడుతున్నాడు, ఇదే ఆత్మ కోసం సాతాను కూడా పోరాడుతున్నాడు. కాబట్టి ఆత్మ చాలా విలువైంది, ఆత్మ చాలా ప్రత్యేకమైనది, చాలా శ్రేష్టమైనటువంటిది ఈ ఆత్మ. ఈ మూడింటిలో చాలా శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే ఆత్మే. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో తీయబడింది,
ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతుంది. ప్రాణం వచ్చింది, ప్రాణం కోల్పోతాం, గాలిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవుడి నుంచి వచ్చింది. అయితే దేవుడి దగ్గరికైనా వెళ్ళాలి, లేదా సాతానుతో పాటుగా నరకానికైనా సరే పాత్రుడిగా మారిపోవాలి. కాబట్టి ఈ ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడి నుంచి వచ్చింది, ఎప్పుడు కూడా దేవుణ్ణే కోరుకుంటూ ఉంటుంది. అస్తమాట్లు కూడా దేవునితో సత్సంబంధం, కనెక్షన్ కలిగి ఉండాలి. దేవుడి యొక్క స్మరణే ఉంటుంది. అందుకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారు, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించే వారు కూడా ఎలా ఆరాధించాలంటే ఆత్మానుసారంగానే ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. చాలామంది ఇన్నర్ ఆత్మతో ఆరాధించేటువంటి వాళ్ళకంటే కూడా ఔటర్ పెదాలతో శరీరానుసారంగా ఆరాధించే వాళ్ళే చాలామంది ఉన్నారు. అలాగే ప్రాణానుసారంగా ఆశలతో కూడిన ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరంతో భాషలో మాట్లాడుతూ, శరీరంతో ఏదేదో మాట్లాడుతూ, శరీరంతో నడిపింపబడుతున్నాము అనుకుంటున్నారు, శరీరానుసారమైన ప్రార్థన చేస్తున్నారు. అలాగే ప్రాణంతో కూడిన ప్రార్థన, జీవంతో కూడిన ప్రార్థన, కోరికలు, ఇహలోక సంబంధమైన ఆశలు, కోరికలతో ప్రార్థించేటువంటి వాళ్ళు. కానీ నిజమైనటువంటి ఆరాధికులు ఆత్మారాధికులే. ఆ విధంగానే ఆరాధించాలి. ఆత్మ ఇప్పుడు కూడా దేవుని నుంచి వచ్చింది కాబట్టి దేవునితో ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండాలని, దేవునితో సంబంధం కలిగి ఉండాలని, దేవునితో నిరంతరము కూడా సహవాసం కలిగి ఉండాలని, దాని ఆలోచన ఆది అంతవరకు కూడా ఒకటే, దేవుడు 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 దేవుడు. కానీ శరీరం ప్రాణం ఎప్పుడు కూడా లోకము 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 అంటూ ఉంటుంది. అందుకే బైబిల్లో కూడా మాట ఉంది, నిరంతరము ఆత్మనుకును శరీరానికి పోరాటము జరుగుచున్నది. ఆత్మేమో దేవుడు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క ఆలోచనలు, పరసంబంధమైన వాటి కొరకే అది ఆలోచిస్తూ ఉంటే, శరీరం ఇక్కడ ఉన్నటువంటి ప్రాణం మాత్రం లోక సంబంధమైనటువంటి యాచలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆశలతో అది నలిగిపోతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా శరీరం ఆత్మ మీద జయాన్ని పొందుకుంటూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఒక క్రైస్తవుడిగా ఆత్మ శరీరాన్ని మీద జయాన్ని పొందుకోవాలి. ఉపవాసం ద్వారాగా జరుగుతుంది, ప్రార్థన ద్వారాగా జరుగుతుంది, దేవునితో గడపడం ద్వారాగా శరీరాన్ని గెలవగలిగే శక్తి ఆత్మ పొందుకుంటుంది. కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనది, దేవుడికి సంబంధించినది, దేవుడితోనే ఉండాలని, దేవుడి దగ్గరికే చేరాలని, దేవుడితోనే గడపాలని చెప్పి ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని గురించే పరితపించిపోతూ ఉంటుంది. ఇది చేసేటువంటి పని. అయితే ఇప్పుడు ఈ మూడింటి గురించి మనం తెలుసుకున్నాం. ఈ మూడింటిలో మూడు ప్రాముఖ్యమైనదే, కానీ ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క నడవడికను బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మన యొక్క రక్షణ బట్టి ఆత్మ పరలోకంలో ఉండాలా లేకపోతే నిత్య నరకంలో ఉండాలా అనేటువంటిది మన చేతుల్లోనే ఉంది. అది ప్రాణానికి, శరీరానికి సంబంధించింది. ఈ రెండు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటేనే లోపల ఉన్నటువంటి ఆత్మ రక్షించబడుతుంది. నేను ఎప్పుడూ కూడా మాట అంటూ ఉంటాను, నీటితోనూ అటు ఆత్మతో కూడా బాప్తిసం పొందాలి. వాక్యానుసారమైనటువంటి విషయమే. నీటి సంబంధమైన బాప్తిసం భౌతిక మాదిరిని చూపించే బాప్తిసం, భౌతికంగా లోకానుసారంగా అందరికీ మాదిరిని ఒక ఎగ్జాంపుల్ని చూపించడానికి చేసేటువంటి కార్యక్రమం. కానీ ఆత్మరక్షణ పొందాలి, ఆత్మ రక్షించబడాలి, ఆత్మ బ్రతకాలి. అంటే ఆత్మ చచ్చిపోయిందండి, ఆత్మ నశించిపోతుంది అంటున్నారు, ఆత్మ బ్రతకాలి అంటున్నారు. ఆత్మ చచ్చిపోయిందా అంటే క్లియర్గా కొలసీలకు రాసిన పత్రికను కానీ గమనిస్తే మీరు ఇంకొన్నో మృతులై ఉండగానే అనేటువంటి మాట కనబడుతూ ఉంది. చాలామందికి తెలియనటువంటి ఒక విషయాన్ని మీతో ఈ రోజున పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే దేవుడు మనిషిని కలుగు చేశాడో, తయారు చేశాడో, ఏదైనా తోటలో ఆ మనిషిని ఉంచాడో, మనిషిని ఉంచడంతో పాటుగా మనిషికి ఒక జత సహకారిగా అవ్వను కూడా చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఎప్పుడూ కూడా దేవునితో గడిపేటువంటి మానవుల మధ్యకి పాపం అనేటువంటి చొరబడింది. పాపం అనగా అవిధేయత వల్ల పాపం అనేటువంటి దానికి మార్గాలు సరళ చేయబడ్డాయి. అయితే ఈ పాపం అనేటువంటి మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత మనిషి మొట్టమొదటిగా కోల్పోయింది ఏదన్నా ఉందంటే ఆత్మని కోల్పోయాడు. అంటే ఇన్నర్ పార్ట్ అనేటువంటి ఆత్మ చచ్చిపోయింది. దేవుడితో ఆత్మకు ఉన్నటువంటి కనెక్షను కట్ అయిపోయింది. అప్పటి వరకు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండేది ఈ ఆత్మ, ఎందుకంటే దైవ సంబంధమైనది ఆత్మ కనుక. కాబట్టి ఎప్పుడైతే మనిషి జీవితంలోకి పాపం అనేటువంటిది వచ్చిందో, మనిషి జీవితంలోకి ఎప్పుడైతే చెయ్యకూడనటువంటి ఒక అవిధేయమైనటువంటి కార్యం అనేటువంటిది చొరబడిందో, వెంటనే దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ బ్రేక్ అయిపోయిందండి. అంటే దేవుడు ఉన్నాడో కానీ దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ బ్రేక్ అవడం వల్ల ఆత్మ చచ్చిపోయింది. అంటే
మన ఆత్మలన్నీ కూడా ఆ ఒక్క పాపాన్ని బట్టి మరణ వ్యవస్థకి వెళ్ళిపోయినాయి, మరణించాయి. ఇప్పుడు ఆ మరణించినటువంటి ఆత్మని ఏదో రకంగా బ్రతికించాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. ఇంకా బాగా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేయడానికి నేను చూస్తాను. ఒకసారి మనం ఆదికాండానికని మనం చూసినట్టయితే ఒక సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయానికనే మనం చూసినట్టయితే అక్కడ మనిషి జీవితంలోకి పాపం వచ్చినటువంటి మార్గము, కారణము, దానివల్ల వచ్చినటువంటి పర్యవసానం కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడి చోట రాసి ఉంచే ప్రయత్నం చేశారు. ఆదికాండము 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా వారు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరో, ఏలయనగా మీరు వాటిని తినుదనమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వరే ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమై ఇచ్చో రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. తిన్నటువంటి పండు అందంగా ఉంది, రమ్యంగా ఉంది, రుచికరంగా ఉంది. అంటే అక్కడ నేత్రాశ కనబడుతుంది, శరీరాశ కనబడుతూ ఉంది, జీవపు డంబం కనబడుతుంది. ఈ 3 ఆశల్ని జయించలేకపోయారు, పాపానికి మార్గాలను సరళపరిచేశారు మన ఆది తల్లిదండ్రులు. శరీరాశని, నేత్రాశని, గర్వాన్ని కూడా, జీవపు డంబాన్ని గెలవగలిగే స్థితిలో ఉండాలండి. ఒక మనిషి ఈ 4ంటిని కానీ జయిస్తే ఎక్కడైనా సరే నిలబడగలడు, వీటినైనా జయించగలడు అంటాను. ఒకటికి కంటిని జయించాలి, 2వది నోటిని జయించాలి, 3వది కడుపుని జయించాలి, 4వది జననాంగాలను జయించాలి. దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఆ జననంగా కోరికలను జయించగలగాలి. ఈ 4ంటిని జయించగలిగిన వాడు లోకంలో నిలబడగలుగుతాడు. కంటి చూపుని జయించగలిగినాడు, నోటిని జయించగలిగినాడు, ఆకలిని జయించగలిగినాడు, జననాంగాల్లో పుట్టేటువంటి కోరికల్ని జయించగలిగేవాడు లోకంలో ఎక్కడైనా సరే నిలబడగలడు అని అంటాను. ఈ 3ంటిని జయించలేకపోయారు. ఎప్పుడైతే ఈ 3ంటిని జయించలేకపోయారో పాపానికి అవకాశం ఇచ్చేశారు. అయితే లేఖనాలకని మనం గమనించినట్టయితే దేవుడు అన్నిటినీ తినమన్నాడండి. దేవుడు అన్నిటినీ తిను, ఒక్కదాన్ని తప్ప. ఆ ఒక్కదాన్ని తినొద్దు, అది తినడం వల్ల మీరు చచ్చిపోతారో అని దేవుడు అన్నాడు. సాతాను పాము రూపంలో వచ్చి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఎవరు చెప్పారు మీకు దేవుడు తినొద్దని చెప్పాడా? అలా ఎందుకు చెప్పాడో తెలుసా? అది తింటే మీరు దేవదూతల వలె మారిపోతారు, మంచి చెడుల్ని అర్థం చేసుకునేటువంటి వారిగా మారిపోతారు, అన్నిటికీ మించి మీరు చావనే చావరు అని అనేసరికి వాళ్ళకి నిజమే కదా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా, మనకు మరణం రాదంట, దేవదూతల వలె మారిపోతామంట అనుకుంటారు. కానీ ఆల్రెడీ వీరు దేవుని స్వరూపంలో ఉన్నారని గ్రహింపులోకి రాలేకపోయారండి. సాతాను ఎప్పుడు కూడా అలాగే చేస్తాడు. మనం కలిగి ఉన్న దానిలో తృప్తి పడే విధంగా ఉండనివ్వడం, లేని వాటి కొరకు పరుగులు పెట్టే ప్రయత్నం చేయిస్తూ ఉంటాడు ఎప్పుడో కూడా. వాస్తవానికి మానవుడు దేవుని యొక్క స్వరూపం నుంచి వచ్చినవాడు, దేవుని స్వరూపంలో సృజించబడినవాడు. అంటే దేవదూతల కంటే కూడా వాస్తవానికి దైవ స్వరూపాన్ని పొందుకున్నటువంటి వాడు ఈ మానవుడే. కానీ మానవుడి యొక్క ఆలోచన చూడండి, దేవుడు 2 మెట్లు పైన నిల్చోబెడితే 2 మెట్లు కిందకి దిగుదాం అనుకుంటున్నారు, దేవదూతల వలె మారాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఆల్రెడీ వీళ్ళు దేవుని స్వరూపంలో మార్చాడు అనేటువంటి ఆలోచన గ్రహింపు రానివ్వడు సాతాను ఎప్పుడు కూడా రానివాడు. మనం అప్పటికే చాలా బాగుంటాం, అందరికంటే కూడా ఉన్నతమైన రీతిలోనే ఉంటాం. కానీ సాతాను పెట్టే ఆలోచన వాళ్ళకంటే ఇంకా బాగోవాలనేటువంటి ఆలోచనలోకి తీసుకుని వెళ్తాడో, కానీ ఉన్న స్థితి కంటే కూడా దిగజారిపోయేటువంటి స్థితిలో వచ్చేస్తూ ఉంటాయి. అప్పులు చేయడం, ఈఎంఐలు చేయడం, అన్నిటిని బట్టి లేనిపోని అప్పులు తెచ్చిపోవడం, ఉన్న సమాధానాన్ని, ఉన్న స్వాతంత్రతని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది లేకపోలేదు. పైగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు. సాతాను అంటాడు కదా, ఆ పండు తింటే మీరు చావరండి. ఇంచుమించుగా దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగానే జరిగింది, వ్యతిరేకంగానే మాట్లాడాడు. కానీ సాతాను చెప్పింది నెరవేరింది, దేవుడు చెప్పింది కూడా జరిగింది.
సాతాను ఈ విషయంలో అబద్ధం ఆడలేదు. చావనే చావరు అని అంటే ఆదామన్నా అవ్వన్నా గ్రహించాలి కదండి. అసలు మాకు మరణమే లేదు కదా, దేవుని స్వరూపంలో ఉన్నాం కదని గ్రహింపులోకి రాలేకపోయారు. చావనే చావరు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మరణించమనుకున్నారు. కానీ వాస్తవానికి దేవుడు చెప్పినట్టుగా చచ్చిపోయారు. ఏ విషయంలో చెప్పనా? ఆత్మీయంగా చచ్చిపోయారు. సాతాను చెప్పినట్టుగా చావలేదు. ఏ విషయంలో చెప్పనా? శరీరానుసారంగా వాళ్ళు బతికే ఉన్నారు. కానీ ఆత్మానుసారంగా దేవుడు చెప్పిన విధంగా చచ్చిపోయారు. ఇలా ఎప్పుడైతే అవిధేయత చూపారో, ఎప్పుడైతే తినకూడదు అనేటువంటి ఆ పండును తినడం మొదలుపెట్టారో ఆత్మీయంగా మనిషి చచ్చిపోయాడు, శరీరానుసారంగానే బ్రతకడం మొదలుపెట్టాడు. అంటే దేవుడికి మనిషికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆత్మ చచ్చిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మానవుని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా బ్రతికి నడిపించబడాలి అంటే దీన్ని అన్ని అవయవాలకి కూడా బ్లడ్ పంప్ చేసేటువంటి హార్ట్ కండిషన్ బాగుండాలి, హార్ట్తో కనెక్షన్ ఉండాలి. అంతేకాని హార్ట్ పంప్ చేసేటువంటి ఆ నర్వ్స్ కానీ, ఆ ఆర్టరీస్ కానీ, ఆ నరాల వ్యవస్థ కానీ కట్ అయినాయి అనుకోండి, హార్ట్ నుంచి వచ్చేటువంటి రక్త ప్రసరణ ఎప్పుడైతే అయిపోతుందో అవయవాలకి రావలసినటువంటి ఆ రక్త పంపిణీ జరగక అవయవాలు పనిచేయడం కూడా అయిపోతాయి. నెమ్మదిగా అవయవాలు ఏమైపోతాయి? చనిపోతాయి. సేమ్ అదే జరిగింది. దేవుడు గుండి అవయవాలన్నీ కూడా మనం దేవుడి నుంచి వచ్చేటువంటి ఆ పవర్, ఆ శక్తి, ఆ బలం అంతా కూడా మానవుని యొక్క ఆత్మలకు లింక్ అయి ఉంది. కానీ పాపం వచ్చి ఎప్పుడైతే టచ్ అయిందో ఈ లింక్ని, ఈ కనెక్షన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో వెంటనే ఫ్యూజ్ పగిలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ ఉంది బయట, లోపలేమో బల్బు వెలుగుతూ ఉంది. ఈ రెండింటికి కనెక్షను వైరింగ్ ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది. వర్షం వచ్చి ఏదో చెట్టు దాని మీద పడింది. షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే బల్బు ఏమవుతుంది? పేలిపోతుంది. ఫ్యూజులు మాడిపోతాయి, ఫ్యూజులు పేలిపోతాయి. సేమ్ అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ దేవుడైతే బల్బు మనమైతే మన మధ్యన ఉన్నటువంటి ఆ కనెక్షను బ్రేక్ అయింది. వెంటనే బల్బు మాడిపోయింది, ఆత్మ చచ్చిపోయింది. దేవునితో కనెక్షన్ కట్ అయిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఈ ఆత్మ మళ్ళీ బ్రతకాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకనంటే ఇదే విధంగా కానీ మనిషి కొంతకాలం బ్రతికి పాపం వల్ల వచ్చిన మరణాన్ని బట్టి మనిషి చచ్చిపోయినప్పుడు ఆత్మ కూడా పాపంలో బ్రతుకుతున్నటువంటి ఆ మనిషి జీవిత కారణాన్ని బట్టి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సాతాను అనుకున్న విధంగా నరకంలోకి ఆత్మ వెళ్ళిపోవాలి. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే బ్రతికుండగానే ఒక మనిషిలో చనిపోయినటువంటి ఆత్మని బ్రతికించాలి, మండించాలి, వెలిగించి ఏదో రకంగా మళ్ళీ నా చెంతకు చేర్చుకోవాలి అన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఈ నశించిపోయేటువంటి పాప సంబంధమైనటువంటి యుక్త జీవితంలో పడిపోయిన ఈ ఆత్మలన్నీ కూడా మళ్ళీ దేవుని చెంతకు చేరాలి. అంటే ఇవన్నీ తప్పిపోయినాయి. ఈ తప్పిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా మొట్టమొదటిగా కడగబడాలి. ఎందుకంటే పాపంలో మిళితమైపోయినాయి, పాపంలో మునిగిపోయినాయి కనుక ఈ ఆత్మలన్నిటినీ శుద్ధీకరించాలి. ఆ శుద్ధీకరణ ఎలా జరగాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తం చిందించటం వల్ల మాత్రమే. అలాగే దేవుడు మానవ శరీరధారి వచ్చి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి సర్వమానవాళ్ళు చేసినటువంటి సమస్త పాప పరిహారాన్ని కూడా చెల్లించి ప్రతి ఆత్మని కూడా ఆయన రక్షించుకోవడానికి ఒక అవకాశం కల్పించాడు. అలాగా అవకాశం కల్పించి వెళ్ళిపోతూ తప్పిపోయినటువంటి ఆత్మలకి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని కట్టాడు. ఒక రోడ్డుని వేసాడు యేసయ్య. ఎందుకంటే ఆయన అన్నమాట, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప మరి ఎవరినో కూడా తండ్రి చెంతకో చేరలేరు. కాబట్టి ఆయన రక్తం చిందించడం వల్ల మానవునికి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే ఆత్మ రక్షణ కంటే కూడా రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు ఆయన. అంటే ఆత్మలన్నీ దేవునితో తండ్రితో కనెక్షన్ కట్ అయిన తర్వాత తప్పిపోయినాయి. ఇప్పుడు తప్పిపోయినటువంటి ఆత్మలో తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం తెలియట్లేదు, అవకాశం కనబడట్లేదు, ఏ విధంగా చూసినా వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. పరిస్థితులు కనబడలేని సమయంలో
కుమారుడు వచ్చి మళ్ళీ మార్గాన్ని కట్టాడు, రోడ్డు వేసాడు తండ్రి దగ్గరికి. ఇప్పుడు ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందంటే ఆత్మలన్నీ ఆ రోడ్లోకి వస్తే తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి యేసయ్య వచ్చి మనకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు తండ్రి దగ్గరికి తప్పిపోయిన ఆత్మలో. ఎప్పుడైతే తప్పిపోయినటువంటి ఆత్మలో నిజమైనటువంటి దేవుడు మా కొరకు వచ్చాడు, మా కొరకు రక్తాన్ని చిందించాడు, రక్తాన్ని చిందించడం వల్ల తప్పిపోయినటువంటి మాకు తండ్రి చెంతకు మార్గాన్ని రోడ్డుని వేసాడు అని తెలుసుకొని విశ్వసించి ఆ కుమారుడు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందుకుంటారో ఆ ఆత్మలన్నీ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి రోడ్డును కనుగొంటాయి, ఆ రోడ్లోకి వస్తాయి. ఇప్పుడు ఆ రోడ్డులో నడిపించేది తండ్రి దగ్గరికి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఆ మార్గంలో నడిపించడానికి, ఆ మార్గాన్ని చూపించడానికి, ఆ దారిని తప్పిపోయిన ఆత్మలన్నిటికీ కూడా చూపించేటువంటి ఒక రీతిలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఈయనే ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. ఒక అన్యుడిని, దేవుడిని ఎరగినటువంటి ఒక వ్యక్తిని, తప్పిపోయిన ఒక ఆత్మని రక్షణ మార్గంలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు వల్లనే. ఆయనే ఆ మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలోకి నడిపించి ఆ మార్గంలో మనల్ని కట్టడం మొదలు పెడతాడు. ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగానే మనిషి మరణించిన తర్వాత ఆత్మ, రక్షించబడిన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆ మార్గాన్ని ఉపయోగించుకుంటుంది. ఒకవేళ దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ మార్గాన్ని కానీ తెలుసుకోకుండా కానీ చచ్చిపోతే ఈ మార్గాన్ని కనుగొనలేకపోయింది కనుక నిత్య నరకానికి పాత్రులైపోతారు ఆత్మలన్నీ కూడా. కాబట్టి మీరు అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ఆత్మ చచ్చిపోయింది. మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి అవిధేయమైనటువంటి పనిని బట్టి ఆత్మ చచ్చిపోయింది. ఈ మృతి పొందినటువంటి ఆత్మని మళ్ళీ తిరిగి బ్రతికించి మళ్ళీ తిరిగి తండ్రి సన్నిధికి కనెక్ట్ చేయాలన్నదే కుమారుడికి ఉద్దేశం, పరిశుద్ధాత్ముడి యొక్క ఉద్దేశం. కట్ అయినటువంటి ఆ కనెక్షన్ని మళ్ళీ తిరిగి కనెక్ట్ చేయడానికి వచ్చినోడే కుమారుడు. అందుకే తండ్రికి మనుషులకి మధ్యవర్తి ఉన్నాడు కుమారుడు. పరిశుద్ధాత్ముడు ఆ కనెక్షన్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఆ బాండ్ని స్ట్రాంగ్ చేస్తుంది. తండ్రి చెంతకు చేర్చడానికి అహర్నిశలో కూడా ప్రయాసపడేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మీరు నమ్ముతారా? నమ్మరో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే మనిషిగా మనం చచ్చిపోతామో మనిషి నుంచి ప్రాణంతో పాటుగా ఆత్మ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రక్షించబడిన వాళ్ళు దేవుని సన్నిధికి, రక్షణ లేని వాళ్ళు బ్రతికుండగానే, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రక్షణ కావాలంటే దొరకదు. బ్రతికున్న వాళ్ళు బ్రతికుండగా దేవుని తెలుసుకున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. బ్రతికుండగా ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే శరీరం ఎప్పుడైతే మృతి చెందిందో, ప్రాణాన్ని కోల్పోయిందో, ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత శరీరం నిర్జీవంగా మారిపోద్ది. అంటే దేవుడు ఎలాగైతే మట్టి బొమ్మలా చేసాడో, ప్రాణం రాకముందు ఎలా ఉందో శరీరం అలాగే మోగబోతుంది, నిర్జీవంగా మారిపోద్ది. మళ్ళీ మట్టిగా మారిపోవడానికి అది దాని పని మొదలు పెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి శరీరం చచ్చిపోయిన తర్వాత ప్రాణమే కాదు కానీ ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోద్ది. నేను ఒక వైద్యుడి యొక్క పేరు చెప్పాలని ప్రయత్నిస్తానండి. వాస్తవానికి ఈ వైద్యుడు చేసిన పరిశోధన నేను పుట్టకముందే 1908 ఆ సంవత్సరాల్లో డాక్టర్ డంకన్ డౌగల్ అనేటువంటి ఒక వైద్యుడు, ఒక వైద్య పరిశోధకుడు ఒక పరిశోధన చేయాలనేటువంటి ప్రయత్నం చేశారని. ఆ పరిశోధనలు చేయాలన్నటువంటి ఆలోచన ఏంటంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత ప్రాణం ఎక్కడికి వెళ్తుంది, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ నిజంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని అంటున్నారు కదా, ఇది ఎంతవరకు నిజమో? నిజంగా ఆత్మ శరీరంలో ఉంటుందా? ఒకవేళ శరీరం అనేటువంటిది చనిపోతే, మృత్యు అయిపోతే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడం, విడిచిపెట్టడం అనేటువంటిది నిజమేనా? అది ఎంతవరకు సత్యము అనేటువంటి ఆలోచనతో ఈ వైద్యుడు డంకన్ డౌగల్ అనేటువంటి ఈ వైద్యుడు మనుషుల మీద ఒక పరిశోధన చేసే ప్రయత్నం చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి.
ఆత్మ ఉన్నదని, మరణించిన తర్వాతే ఆత్మకి నిజమైనటువంటి జీవిత ప్రారంభమని, మరణంతో మనిషి యొక్క జీవితం అంతం కాదని, మరణంతోనే అసలైనటువంటి జీవితం ప్రారంభించబడుతుందని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అయితే ఎలా తెలుస్తుంది? ఆత్మకి స్వరూపం లేదు. ఆత్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు చూసేటువంటి పరికరాలు లేవు, కనిపెట్టగలిగేటువంటి ఆ ఎక్విప్మెంట్ లేదు, అది కెమెరాకి చిక్కేటువంటిది కాదు, కెమెరాకు దొరికేటువంటిది కాదు. చాలా స్పెషలైజ్డ్ కెమెరాస్ను ఉపయోగిస్తే కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో కొంత దొరికినట్టుగా కూడా కొన్ని వార్తలు పుట్టుకొచ్చినాయి. కాబట్టి దాన్ని బంధించలేం, ఒక సీసాలో బంధించలేం, లేదంటే ఆత్మ స్వరూపం ఎలా ఉందని చెప్పి చూపించలేం. కాబట్టి ఎలాగా ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనేటువంటిది నిజమని, ఒకవేళ నిజమైతే దాన్ని ఎలా నిరూపించాలని చెప్పి చాలా విధాలైన ఆలోచన చేశాడండి. ఎన్ని విధాలుగా ఆలోచించడానికి ఏ విధమైన ఆలోచన తట్టలేదు. అయితే ఒక మంచి ఆలోచనలో ఆయన రావడం జరిగింది. ఏమనంటే ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, చాలామంది మరణించడానికి 100కి 100% కూడా ఇంకా సిద్ధపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా చచ్చిపోయేయడానికి డిసైడ్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి కొంతమందికి. 4 నిమిషాల్లో చచ్చిపోతారో, ఈ మనిషి ఒక రోజులో చచ్చిపోతాడో, ఈ మనిషి 2 నెలల కంటే ఎక్కువ బతుకు చచ్చిపోతాడో, ఈ మనిషి బతుకుతే గట్టిగా 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా బతకడో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది పేషెంట్స్ని పరిశోధించడం మొదలుపెట్టారు. అంటే 2 డేస్లో చనిపోయే వాళ్ళు, గంటల్లో చనిపోతారు అన్న వాళ్ళు, నిమిషంలో ప్రాణాన్ని కోల్పోతారు అనేటువంటి వ్యక్తుల్ని పరిశోధించాలని ప్రయత్నం చేశాడు. అలాంటి వ్యక్తులందరినీ కూడా ఒక బెడ్ మీద పెట్టి, ఆ బెడ్ మీద పెట్టి బ్రతుకుండగా వాళ్ళ వెయిట్ చూశాడండి. బ్రతికుండగా వాళ్ళు ఎంత బరువు ఉన్నారో అనేటువంటి కొలత చూశారు. బ్రతుకున్నప్పుడు వాళ్ళ బరువు ఎంత ఉందని చెప్పి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన బరువు, ఒకరు 100 కేజీలు, ఒకరికి 80 కేజీలు, ఒకరికి 60 కేజీలు, ఒకరికి 50 కేజీలుగా ఒక్కొక్కరికి ఒక రకమైన వెయిట్ వచ్చిన కారణాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక వెయిట్ రాసుకున్నాడు ఆయన. అయితే మనిషి బ్రతుకున్నప్పుడు 80 కేజీలు ఉన్నాడు అనుకోండి, రాసుకున్నాడు. ఇంకో మనిషి 90, ఇంకో మనిషి 100, ఇలా రాసేసుకున్నాడు. అయితే బ్రతుకున్నటువంటి మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి ఎంత వెయిట్ పెరిగాడు, ఎంత వెయిట్ తగ్గాడు అనేటువంటి ఆలోచనతో ఈయన ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి వెయిట్ కంటే చచ్చిపోయిన తర్వాత అదే మనిషి అదే సెకండ్లో, క్షణికమైనటువంటి ఆ క్షణంలో 21 గ్రాములు వెయిట్ తగ్గాడంట. మీకు అర్థమవుతుందో లేదో? మనిషి బ్రతుకున్నప్పుడు ఉన్నటువంటి వెయిట్ బరువుతో చచ్చిపోయిన తర్వాత బరువు పోలిస్తే 21 గ్రాములు బరువు తగ్గినట్టుగా చూపిస్తుంది. అంటే అందరి మీద పరిశోధిస్తే అందరి మీద వచ్చిన పరిశోధనలో వచ్చిన రిజల్ట్ ఒకటే. బ్రతుకున్న వాళ్ళ వెయిట్కి చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క వెయిట్ వెంటనే చూస్తే 21 గ్రాములు వెయిట్ తగ్గుతుంది. అంటే ఆయన ఒక నిర్ధారణకు వచ్చారు. ఏమనంటే మనిషి యొక్క ఆత్మకి కూడా వెయిట్ ఉంది, బరువు ఉంది. మనిషి యొక్క ఆత్మ 21 గ్రాములు వెయిట్ తూగుతూ ఉంది. ఎప్పుడైతే మనిషి చచ్చిపోతాడో ఆ మనిషిలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తుందో 21 గ్రాములు బరువు మనిషి తగ్గుతున్నాడు అనేటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. దీన్ని బట్టి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడింది. అవునా, మనిషి యొక్క ఆత్మ 21 గ్రాములు వెయిట్ ఉంది అనేటువంటి ఆలోచనలోకి రావడం కూడా జరిగింది. కాబట్టి ఆత్మకే స్వరూపం లేదని, లేదంటే ఆత్మ లేదని, అసలు ఆత్మతో ఏ విధమైనటువంటి పని లేదని ఆలోచనలో మీరు ఉండడం అనేది సరైనది కాదు. ఆత్మకి వెయిట్ ఉంది, ఆత్మకి స్వరూపం ఉంది. ఆత్మ ఒకనొక రోజున శరీరాలు దాల్చుకొని దేవుని ఎదుట నిలవబడవలసిన అవసరత కూడా ఉన్నది. 21 గ్రాములు అంటే సుమారుగా ఒక 3 చిన్న చిన్న పెన్నుల్లో కలిపితే ఒక 21 గ్రాములు ఉంటుంది. అంటే మన ఆత్మ యొక్క వెయిట్ 21 గ్రామ్స్ అని చెప్పి కొంతమంది పరిశోధకులు చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఈ త్రిత్వంలో, మనిషిలో కనబడేటువంటి త్రిత్వంలో ప్రాణం పనిచేస్తుంది. ఈ మనిషిలో ఉన్నటువంటి త్రిత్వంలో శరీరం పనిచేస్తుంది. కానీ ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ అనేటువంటి చచ్చిపోయింది. ఈ ఆత్మను బ్రతికించడానికి దేవుడు వచ్చాడు. ఇది మీకు అర్థం కావాలంటే ఈ ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆత్మ చనిపోయిన తర్వాత జరగవలసిన దానికి విభిన్నంగా జరిగింది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే తినకూడదన్నటువంటి పండును తిన్నారో వెంటనే చూడండి, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులను తెలుసుకుని అంజూరపాకులు కట్టి తమకు కచ్చడములను చేసుకున్నారు.
వాస్తవానికి పాపం చేసిన తర్వాత వాళ్ళ నేత్రాలు మూయబడాలి. చాలామంది అనుకుంటారు, ఈ నేత్రాలని చాలామంది అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి చెప్తున్నాను, మనిషి యొక్క నేత్రాలు కాదండి. అంటే అప్పటి వరకు మనిషికి నేత్రాలు లేవని, గుడ్డివారిగా ఉన్నారని అనుకోవడానికి వీల్లేదు. నిజంగా అప్పటి వరకు వాళ్ళకు కళ్ళు లేకపోతే, గుడ్డోళ్ళు అయితే పండు ఇంత రమ్యంగా ఉందని, ఇంత అందంగా ఉందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మానవ సంబంధమైనటువంటి ఈ కళ్ళ గురించి ఆయన మాట్లాడట్లేదు. మరి మనిషి పాపం చేసిన తర్వాత నేత్రం తెరవబడ్డం ఏంటి? వాస్తవానికి ఒక మనిషి పాపం చేసిన తర్వాత నేత్రాలు ముయ్యబడాలి కదా. ఒకవేళ అది ఆత్మనేత్రమే అయితే నేత్రం ముయ్యబడాలి కదా. అలాంటిది నేత్రం తెరవబడింది ఏంటి? పాపం వల్ల నేత్రాలు ముయ్యబడాలి, కానీ ఒక మనిషి చేసిన అవిధేయమైనటువంటి పాప సంబంధమైన క్రియను బట్టి నేత్రాలు తెరవబడ్డం ఏంటి? చాలామంది అనుకునే ప్రమాదం ఉంది. చాలామందికి బోధించినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళని తప్పు పట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. చాలామంది అనుకుంటా ఉంటారు, ఇవి ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి, ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మనేత్రాలు ఎలా తెరవబడితే, దేవుడికి ఆత్మకి కనెక్షన్ కట్ అవుతే, దేవుడికి ఆత్మకి మధ్య నుండి సంబంధం తెగిపోతే, ఆత్మ చనిపోతే నేత్రాలు తెరవబడడం ఏంటి? చనిపోయినటువంటి ఆత్మ నుంచి మళ్ళీ నేత్రాలు తెరవబడతాయా? మరి ఏ నేత్రాలు అంటారండి? ఒక నిమిషం ఆలోచించేయండి. మనిషి పాపం చేస్తే ముయ్యబడాలి, కానీ నేత్రం తెరవబడ్డం ఏంటి? ఆత్మనేత్రాలే అనుకుందాం, ముయ్యబడాలి కదా. మరి ఆ నేత్రాలు తెరవబడ్డం ఏంటి? పాపం చేయడం వల్ల తెరవబడ్డం ఏంటి అనే ఆలోచన మీ అందరికీ కూడా వచ్చి ఉండాలి. అవి ఆత్మనేత్రాలు కాదు. దయచేసి మీరు గమనించాలి ఈ విషయాన్ని. అవి ఆత్మనేత్రాలు కాదు. ఆత్మ చచ్చిపోయింది. దేవుడితో కనెక్షన్ ఎప్పుడైతే కోల్పోయిందో వెంటనే చచ్చిపోవడం జరిగింది. మరి ఎప్పుడైతే పాపం చేసామో, ఆత్మ దేవుడితో కట్ అయ్యిందో, కనెక్షన్ బ్రేక్ అయిందో, చనిపోయిందో, మరి తెరవబడినటువంటి నేత్రాలు ఏంటండి? ఈ నేత్రాల అప్పటికే తెరవబడి ఉన్నాయి కదా. మరి ఏ నేత్రాలండి అని అంటే, మంచి చెడులని తెలియపరిచే, ఏది మంచో ఏది చెడో ఒక మనిషికి తెలియపరిచేటువంటి నేత్రం. ఆ నేత్రమే మనసాక్షి అనే నేత్రం. వాస్తవానికి దేవుడి యొక్క సృష్టి మానవంలో మనసాక్షితో పనేమి లేదు. మంచి చెడుల్ని తెలుసుకోవలసిన పనేమి లేదు. పరిశుద్ధుడైన దేవుడితో బతుకుతున్నాం, పరిశుద్ధుడిగానే ఉన్నాం. మంచి తెలుసుకోవాలి, చెడు ఏంటి మంచి ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడితో ఉన్నాం కనుక, దేవుని స్వభావం కలిగి ఉన్నాం కనుక, దేవుడి సహవాసం కలిగి ఉన్నాం కనుక పరిశుద్ధంగానే ఉన్నాం. మంచి చెడులతో మనకు అవసరమే లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేసామో, ఆత్మ అనేటువంటిది కన్ను మూసిందో, మనసాక్షి అనేటువంటిది బ్రతికింది. మనసాక్షి అనేటువంటి దేవుడు మానవుడికి పాపం చేసిన తర్వాత ఇచ్చిన గొప్ప బహుమానం అంటాను నేను. అందుకే వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, మనసాక్షికి వాత వేయబడిన వారు కూడా ఉన్నారు. మనసాక్షి అంటే ఏది మంచో ఏది చెడో ఒక మనిషికి నిరంతరము కూడా తెలియపరిచేటువంటిదే మనసాక్షి. అది ప్రతి మనిషిలోనే ఉంటుంది. ప్రతి మనిషిలోనే ఉంటుంది. క్రైస్తుల్లో ఉంటుంది, హిందువులో ఉంటుంది, ముస్లింలో ఉంటుంది, అందరిలోనూ ఉండేటువంటిది ఈ మనసాక్షి. మనిషి ఆత్మీయంగా చనిపోయిన తర్వాత దేవుడు విడిచిపెట్టేలే, కానీ విడిచిపెట్టలేదు. దేవుడు మళ్ళీ మనిషికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక మనిషిని మంచిగా నడిచేటువంటి మార్గంలో నడిపించేటువంటి ఒక మనసాక్షికి ప్రాణం పోసాడు. మనసాక్షి బ్రతికింది. అప్పుడు మనసాక్షి అనేటువంటిది నేత్రం తెరుచుకుంది. అప్పుడు నుంచి మంచి చెడులతో సంబంధం లేకుండా పరిశుద్ధంగా జీవించేటువంటి ఈ ఆత్మ, ఈ మానవుడు మంచి చెడుల యొక్క వివేక జ్ఞానాన్ని ఇచ్చిపెట్టేటువంటి తెలియపరిచేటువంటి మనసాక్షిని పనిచేయడాన్ని దేవుడు ఉపయోగించాడు. అక్కడ మనసాక్షి అది. దాన్ని లోక సంబంధమైన నేత్రాలు అంటారు, ఇంకేమి నేత్రాలు అంటే పెట్టుకోండి. నేను దాని మనసాక్షి అనే అంటాను. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 2:13-14 రాయబడినట్టుగా వారి మనసాక్షి కూడా వారి మీద తప్పు మోపలేకపోయింది కనుక. అంతే కదా, మనసాక్షి కూడా కొంతమందికి చచ్చిపోతూ ఉంటుంది. కొంతమంది అంటారు, చూడండి, ఒరే ఇలా తయారవేంట్రా,
పెద్దనక చిన్నానక తేడా లేకుండా మాట్లాడుతున్నావు. అసలు మనసాక్షి చచ్చిపోయింది ఏంటి? కనీసం పెద్దలనేటువంటి గౌరవం కూడా లేదంటరా. అలాంటి పనులు చేస్తున్నావు ఏట్రా? మనసాక్షి అన్న బతికలేదేట్రా నీకు? మనసాక్షి కూడా చచ్చిపోయింది ఏట్రా అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? స్పిరిచువల్గా మనం చచ్చిపోయాం, మనసాక్షిలో మళ్ళీ మనం బ్రతికాం. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానం అది మనసాక్షి అనేటువంటిది. అది రక్షణకి పరిశుద్ధాత్మకి సంబంధం లేదమ్మా. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అయినా సరే పనిచేసేటువంటిది. ఆ మనసాక్షి చచ్చిపోతేనే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపేంత కిరాతకుడు అయిపోతాడు. ఒక మనసాక్షి చచ్చిపోతేనే మనిషినిగా ప్రేమించలేనట్టు కిరాతకుడిగా మారిపోతాడు. మనసాక్షి చచ్చిపోతేనే చెయ్యకూడనటువంటి పనులను కూడా చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక జీవిగా మారిపోతాడు. మనసాక్షి ఎప్పుడు ఏది మంచో ఏది చెడో చెప్తూ ఉంటుంది. మనసాక్షి గద్దిస్తూ ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు కాదు, దేవుడు కాదు, వీళ్ళందరికంటే ముందుగా మనిషిలో మనసాక్షి అనేటువంటి పని చేస్తూ ఉంటుంది. నువ్వు చేసేటువంటి తప్పు అనుకో, మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసే తప్పు కదా, ఆ దొంగతనం కదా, అది పలానా పాపం కదా, అలా చేయడం కరెక్ట్ కాదు కదా, నీకు తెలీదా అని ఫస్ట్గా మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అంత గద్దించినా సరే మనసాక్షిని సైతం తొక్కేసి చేయకూడదు అని అనిపించినా సరే చేసేటువంటి వాళ్ళే పాపానికి నిజమైన పాత్రలు అవుతారు. మనసాక్షి అందరిలో పనిచేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు జతపరచబడిన తర్వాత ఇంక ఈ మనసాక్షి ఆత్మానుసారంగా పనిచేయడం అనేది పనిచేస్తూ ఉంటుంది. మనస్సాక్షి యొక్క నేత్రం తెరవబడింది. మనస్సాక్షి బ్రతికింది. అప్పుడు మనుషుల్లో బ్రతకడం మొదలయ్యింది. అప్పటి నుంచి మంచి చెడులు తేడా అని తెలుసుకునేటువంటి జ్ఞానం వచ్చింది. మంచి చెడుల్ని ఇచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. మంచి ఏంటి చెడేంటి? మన పరిశుద్ధుడైన దేవునితో బ్రతుకుతున్నప్పుడు మంచి చెడులతో సంబంధమే లేదు. కానీ మంచి చెడు అనేటువంటిది తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో రావడానికి కారణం పాపమే. లేకపోతే అందరం పరిశుద్ధులమే, అందరం దేవుడితో ఉండవలసినటువంటి వారి ఉందుము. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, శరీరం బ్రతుకుందే, ఖచ్చితంగా ఏదో రోజున శరీరం చచ్చిపోద్ది. ప్రాణం ఉన్నంతసేపు శరీరం బ్రతుకుంటుంది, కానీ ఏదో రోజున ప్రాణం శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది. శరీరం చచ్చిపోద్ది, ప్రాణం వెళ్ళిపోద్ది, ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. కానీ చచ్చిపోయే సమయానికి చచ్చిపోయిన ఆత్మని చచ్చిపోయినట్టుగానే ఉంచకూడదండి. దాన్ని ఏదో రకంగా బ్రతికించాలి. ఎలా బ్రతికించాలి? నశించిపోయేటువంటి ఆత్మలన్నిటి కొరకు రక్తం చిందించిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా, ఆయన దేవుడు అని విశ్వసించి బాప్తీసం పొందుకుంటే ఈ ఆత్మ మళ్ళీ వెలిగించబడుతుంది, మళ్ళీ మండించబడుతుంది. ఎవరి మూలంగా? పరిశుద్ధాత్మ మూలంగా. ఈ ఆరిపోయినటువంటి ఆత్మ దీపాన్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన కారణాన్ని బట్టి లోపలికి వచ్చి ఈ ఆత్మను టచ్ చేస్తాడో, ఒక్కసారిగా మరణించిన ఆత్మ మండడం, తిరిగి వెలిగించబడడం మొదలవుతుంది. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆత్మదేవుని మన జీవితంలోకి స్వాగతించామో, ఈ మరణించినటువంటి, ఈ మృతమైపోయినటువంటి ఆత్మని మళ్ళీ తిరిగి మండించింది, మళ్ళీ తిరిగి బతికించింది, మళ్ళీ తిరిగి వెలిగించింది. ఈ వెలిగించబడిన ఈ ఆత్మ, ఈ బ్రతికించబడినటువంటి ఆత్మ మళ్ళీ దేవుని రాకడ వచ్చే వరకు, మళ్ళీ మనం మరణించే వరకు మండే స్థితిలోనే ఉండాలి, కానీ ఆరిపోకూడదు. ఆరిపోకూడదంటే నిరంతరము శరీరం మీద, ఈ ఆశల మీద పై చెయ్య ఆత్మకే ఉండాలి. ఆయన వచ్చాడు, వెలిగించాడు, మండించాడు. అది మండిస్తూ ముందుకు వెళ్ళాలన్నా, ఆత్మలు మళ్ళీ తిరిగి ఆర్పేసుకోవాలన్నా ఈసారి మన చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. మనం ఆరిపోవాలన్న ఉద్దేశం దేవుడిదైతే కాదు, మనం ఆర్పేసుకుంటున్నామేమో. పరిశుద్ధాత్మునికి అవిధేయంగానే నడుస్తున్నామేమో దేవుడిని నమ్ముకోడా. పరిశుద్ధాత్మునికి వ్యతిరేకమైన రీతిలోనే జీవిస్తున్నామేమో ఇప్పటికి కూడా. ధర్మశాస్త్రానికి, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితంలోనే పరిశుద్ధాత్ముడు వద్దంటున్నా, మనసాక్షి గద్దిస్తున్నా నువ్వు ఇదే విధంగా ముందుకెళ్ళావా, ఏదో ఒక రోజున వెలిగించబడిన, మండించబడిన ఆత్మ ఖచ్చితంగా ఆగిపోద్ది. ఆ సమయానికి కానీ మరణం వస్తే, ఆ సమయానికి కానీ దేవుడు పిలుపు వచ్చేస్తే,
ఆ ఆగిపోయినటువంటి ఆ జీవితంలోనే దేవుని యొక్క రాకడ వచ్చేస్తే నువ్వు వెళ్ళేది నరకానికే. మండించాడు ఆత్మని, మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. తప్పిపోయినటువంటి ఆత్మలన్నిటికీ రోడ్డేసి వెళ్ళాడు కుమారుడు. ఆ రోడ్డులోకి మనం వస్తే ఆ మార్గం గుండానే తండ్రి దగ్గరికి వెళ్ళగలం. అందుకే నేనే మార్గాన్ని అన్నాడు ఆయన యేసుని రోడ్లోనే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి అవకాశం ఉంది. ఆ రోడ్డును నువ్వు కనిపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. దిక్సూచి వలె గూగుల్ మ్యాప్ ఎలాగైతే మనకి మ్యాప్ చూపిస్తుందో, రూట్ చూపిస్తుందో, పరిశుద్ధాత్ముడు నిజమైన దేవుడు ఎవరో, ఆయన వేసిన రక్షణ మార్గం ఏంటో, ఆ రోడ్డు ఏంటో చూపిస్తూ ఆ రోడ్డు దగ్గర తీసుకొస్తుంది. అప్పుడు బాప్తిసం పొందుకుంటాం. ఆ రోడ్లోనే నడాలి. ఆ రోడ్డు ఇరుకుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. అయ్యి బాబోయ్, ఈ రోడ్డు చాలా కష్టం అండి, చాలా ఇబ్బందిగా ఉందండి, నడవడం కష్టం, జీవితంలో జీవించడం కష్టం, బ్రతకడం కష్టం, ఇలాగైతే కోరికలు చంపుకొని బతకడం అంత కష్టం అని అనిపిస్తే పక్కన చాలా రోడ్లు ఉంటాయి, విశాలమైన రోడ్లు. ఆ రోడ్లలోకి వెళ్ళిపోయావా, లోకంలో పడిపోయావా, నీ ఆత్మ ఆరిపోతుంది. ఎవరు బ్రతికించలేరు. ఇంకా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడు ఈ యుగమందైనను వచ్చి యుగమందైనను కూడా వారికి పాప క్షమాపణ లేకపోతే చివరి వరకు పోరాడతాడు. అయినా నేను మారను, నేను ఇదే విధంగా ఉంటాను, నేను దేవుని మార్గంలో నడవడానికి నేను ఇష్టపడట్లేదు అన్నట్టుగా వెళ్ళిపోయావా, ఖచ్చితంగా నీ ఆత్మ నశించిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులవుతాం? ఇప్పుడు మనం ఏం చేస్తే దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం? ఇప్పుడు మనం ఏం చేస్తే దేవునితో పాటుగా సదాకాలం మనం ఉండగలుగుతాం అని అంటే చాలామంది చెప్పేటువంటిది బాప్తీసం పొందుకోవాలి. బాప్తీసం పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్టే, రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్టే, టికెట్ కన్ఫామే అని అంటూ ఉంటారండి. పెద్ద పచ్చి అబద్ధం. బాప్తీసము రక్షణ మాత్రమే దేవుని రాజ్యానికి ఒక మనిషిని నడిపించలేదు. మరి ఏం కావాలి? ఈ రెండింటితో పాటుగా మారు మనసు అనేటువంటిది కావాలి. రక్షణార్థమైన మారు మనసులోకి ఒక జీవితం, ఒక మనిషి కట్టబడాలి, మారాలి, మార్పు పొందాలి. రక్షించబడిన వ్యక్తి ప్రత్యేకమైన స్వభావంలోకి, స్వరూపంలోకి, మార్పులోకి వచ్చినప్పుడే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. అంటే అర్థం ఏంటండి అని అంటే, మనం శరీరానుసారంగా బ్రతికున్నప్పటికీ చచ్చిపోవాలి, ఆత్మానుసారంగా తిరిగి పునర్జన్మను పొందుకోవాలి. అంటే నూతనముగా ఒక వ్యక్తి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యానికి ఒకడు వెళ్ళాడు. బాప్తీసం తీసుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళం, రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళం. ఈ రక్షణ ఆత్మకు ఆపాదించబడాలి. ఆత్మరక్షణ పొందుకున్నవాడే మరలా జన్మిస్తాడు, వాడే పరలోకానికి వెళ్తాడు. చూడండి, యోహాను సువార్త కానీ మనం తీసినట్టయితే యోహాను సువార్తలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయానికని చూస్తే, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయానికని మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలవాడైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడో, రెండో మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. నీటి మూలంగా బాప్తీసం, ఆత్మ మూలంగా ఆత్మరక్షణ. అంటే పాతవి గతించెను, సమస్తమును కూడా నూతనమైను. అంటే రక్షించబడినటువంటి వ్యక్తి కొత్తగా పుట్టాలి. అంటే రక్షించబడక ముందు ఉన్నటువంటి వ్యక్తికి, రక్షించబడిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తికి 1% కూడా సంబంధం లేదు అన్నంత మారు మనసులోకి ఈ వ్యక్తి రావాలి. అంతేగాని బాప్తీసం పొందుకోకముందు ఎలాగున్నాడో
బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి యొక్క జీవితం అదే విధంగా ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వెంకనో ఆత్మలో మళ్ళీ తిరిగి జన్మించలేదు. అంటే చచ్చిపోయినటువంటి స్పిరిచువల్గా చచ్చిపోయిన ఆత్మ తిరిగి మళ్ళీ కొత్తగా జన్మించలేదు. జన్మించాలి అంటే చనిపోయిన ఆత్మ, ఈ శిథిల అవస్థకి వెళ్ళిపోయిన ఆత్మ పరిశుద్ధాత్మకు లేఖనానుసారమైనటువంటి ఆలోచనకు అనుగుణమైన రీతిలో జీవించడం మొదలు పెట్టాలి. అంతేగాని బాప్తీసం పొందేసుకున్నామని, మందిరానికి వచ్చేస్తున్నామని, పాటలు పాడేస్తున్నామని, ఆరాధన చేసేస్తున్నామని, సాక్ష్యాలు పంచేసుకుంటున్నామని, మోకాళ్ళ మీద ప్రార్థన చేసేస్తున్నామని, పొలోమని కానుకలు ఇచ్చేస్తున్నామని చెప్పి బాప్తీసం పొందేసుకున్నామని చెప్పి చచ్చిపోయిన వాళ్ళందరం కూడా డైరెక్ట్గా పరలోకమే అంటే అది భయంకరమైన అబద్ధం. బాప్తీసం నీటి మూలంగా మాత్రమే కాదు కానీ ఆత్మలో కూడా రక్షణ పొందాలి. ఆత్మరక్షణ పొందుకున్నవాడే నూతనముగా జన్మిస్తాడు. అంటే పాత స్వభావానికి సంబంధం ఉండదండి అసలని. నూతనముగా జన్మించినటువంటి వ్యక్తికి పాత స్వభావానికి జీవితానికి సంబంధమే ఉండదు. అంత డిఫరెన్షియేషన్, అంత వ్యత్యాసం, అంత ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది. అసలు గుర్తుపట్టలేరు. మనిషి వాడే, పాతోడే, పాత హేమానే, కానీ స్వభావం మారిపోద్ది, వైఖరి మారిపోద్ది, మాట తీరు మారిపోద్ది, పద ఉచ్చారణ మారిపోద్ది, నడవడిక మారిపోద్ది, టోటల్గా జీవితమే మారిపోద్ది. పాత స్వభావాన్ని చంపేసి కొత్తగా ఆత్మలో పుట్టాలి. అంటే ఆదాముని దేవుడు పాపం చెయ్యకముందు ఎలాగైతే ఆదాముని చూశాడో ఆ విధమైన స్వరూపాన్ని, స్వభావాన్ని రక్షణ అనంతరం నువ్వు చూపించగలగాలి. తండ్రి దేవునికి, లోకానికి, నీ కుటుంబానికి. అదే గొప్ప సువార్త. అది జరగకుండా కొత్తగా నువ్వు జన్మించకుండా దేవుని రాజ్యానికి ఎంత గొప్ప ఏమంటారు దాన్ని, అనుభవపూర్వకమైన క్రైస్తవ జీవితం జీవించిన నీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ బ్యాప్టిజం ఎక్స్పీరియన్స్ ఉన్నా నువ్వు వెళ్ళేది నరకానికే. మారాలి. ఒకప్పుడు ఇలాగున్నావు, ఇప్పుడు ఇలాగ ఉన్నామంటే కుదరదు. అయితే ఆత్మలో నిజంగా పుట్టినడైతే, ఆత్మానుసారమైన రక్షణ పొందుకున్నవాడైతే, ఆత్మలో తిరిగి పునర్జన్మ మళ్ళీ తిరిగి జన్మించిన వాడైతే వాడి జీవితం ఎప్పుడూ కూడా దేవుని ఆలోచనలతో నింపబడి ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. నిజంగా ఆత్మలో పుట్టినోడైతే, నిజంగా మరలా జన్మించినోడు ఎప్పుడు కూడా దేవుడు 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 అనే ఆలోచనే తప్ప లోక సంబంధమైన ఆలోచన కానీ, లోక సంబంధమైన వ్యామోహం కానీ, లోక సంబంధమైన కోరికలే ఉండవు. పూర్తిగా దేవుళ్ళో లీనమైపోతాడు ఆ వ్యక్తి. దేవుడితోనే నడాలి, దేవుని కొరకే బతకాలి. ఇంకా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా తిరిగి నూతనముగా జన్మించినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన అంతా కూడా దేవునితోనే ఉంటుంది. పరసంబంధమైనటువంటి ఆలోచనతోనే నింపబడతాడు. దేవుని రాజ్యం కట్టాలి, ఆత్మలు రక్షించాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి, దేవుడి కోసం ఏదో చేయాలి, దేవుని కోసం బతకాలి, దేవుని కోసమే చచ్చిపోవాలి. ఈ ఆలోచన తప్ప ఇహలోక సంబంధమైన ఏ ఆలోచన ఆ వ్యక్తికి ఉండదు. మరలా నూతనముగా జన్మించినటువంటి వ్యక్తి పైనున్న వాటిని మాత్రమే వెతుకుతాడు. నాకు ఆస్తి ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, నాకు ఉద్యోగం లేదేంటి, వెనకాల డబ్బులు దాచుకోలేదేంటి, సరైన చీరలు లేవేంటి, మంచి బట్టలు లేవేంటి, సొంత ఇల్లు లేవేంటి, ఈ లోక సంబంధమైన ఏ కోరికలు ఉండవండి, ఏ ఆలోచనలు ఉండవండి. ఒకటే ఆలోచన. ఎందుకంటే స్పిరిచువల్గా మళ్ళీ నువ్వు పుట్టావు గనక, దేవుడితో కనెక్ట్ అయ్యావు గనక, పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ఆలోచనల్లోనే మనిషి బతుకుతూ ఉంటాడు. భూ సంబంధమైన ఏమీ పట్టించుకోడు. తిండి గురించి పట్టించుకోడు, ఆస్తి గురించి పట్టించుకోడు, డబ్బు గురించి పట్టించుకోడు, సొంత ఇల్లు గురించి పట్టించుకోడు. ఒకటే దేవుడు 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 దేవుడు. అంటే మనిషి తినడాన్ని కాదు, తింటాడు, కానీ వాడు ఆలోచన ఎప్పుడో కూడా, ఆత్మ ఎప్పుడో కూడా, శరీరం అంతా కూడా ఆత్మతో అనుసంధానం అయిపోయింది కనుక, ఇంకా పూర్తిగా వ్యక్తి దేవునిలో ఆత్మవశుడైపోయాడు కనుక, దేవుని స్వభావంలోకి మార్చబడిపోయాడు కనుక లోక సంబంధమైన ఏ శరీరపు ఆలోచనలో కూడా ఉండవండి ఆ వ్యక్తికి. ఇంకా అస్సలు ఉండవు. మీరు ఏమనుకున్నా పర్లేదు. పౌలు గారు అందుకే అంటారు, నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను అంటాడు.
గురి ఉంది, పరసంబంధమైన గురి దాని మీద ఉంటుంది. నిజంగా మరలా పుట్టినోడైతే అపోస్తులను చూసిన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసిన వాళ్ళు డబ్బు గురించి కానీ, బట్ట గురించి కానీ, భోజనం గురించి కానీ వేటి గురించి ఆలోచించలేదు. అవన్నీ కూడా దేవుడు ఏ సమయం ఉందో ఆ సమయంలో దేవుడు సమకూర్చుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తున్నావంటే, ఇంకా లోక సంబంధమైనటువంటి కులం అనేటువంటి ఆలోచనలో నువ్వు వెళ్తున్నావంటే, ఇంకా లోక సంబంధమైన ఆస్తిపోస్తులు అంటున్నావంటే, బట్టలు అంటున్నావంటే, భోజనం అంటున్నావంటే, నీ ఆలోచన పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు లోక సంబంధమైనటువంటి వ్యవహార శైలిలోనే తిరుగుతుందంటే నువ్వు ఇంకా మరలా జన్మించలేదు. మరలా జన్మించినోడు దేవుడు దేవుడు దేవుడనే బతుకుతాడు. పేతురికి, యోహానికి, వీళ్ళందరూ అపోస్తులందరికీ కుటుంబాలు లేవనుకుంటున్నారా? కుటుంబ వ్యవస్థలు లేవనుకుంటున్నారా? వాళ్ళకి శరీరాలు లేకుండా ఆత్మలుగా సంచరించారు అనుకుంటున్నారా? శరీరాలతోనే పరిచయం చేశారు. కానీ ఎప్పుడూ కూడా శరీర సంబంధమైనటువంటి కోరికను వాళ్ళు పొందుకున్నట్టుగా, ఆ కోరికను తీర్చుకోవాలనుకున్నట్టుగా, శరీర సంబంధమైన ఆశలు కొరకు వాళ్ళు బ్రతికినట్టుగా ఒక రెఫరెన్స్ చూపించండి. రూపాంతరం పొందుకోవాలండి క్రైస్తవుడు. బ్యాప్టిజం తర్వాత మరలా జన్మించాలి. బ్యాప్టిజం తర్వాత ఆత్మ మండించబడుతుంది. ఆత్మ పూర్తిగా దేవుని ఆత్మతో అనుసంధానం అయిపోతే లోక సంబంధమైన ఆలోచనలే ఉండవు, పూర్తిగా లీనమైపోతారు. అలాంటి వారు ఈ రోజున ఎంతమంది ఉంటారో ఆలోచన చేయండి. 100లో అలాంటి వ్యక్తిని ఒక్కరిని కూడా చూడడం చాలా కష్టమే. అందుకే మా అమ్మమ్మ గారు అంటూ ఉండేవారు ఎప్పుడూ కూడా, క్రైస్తవులే ఎక్కువ మంది నరకంలో ఉంటారు, పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం, చాలా కష్టతరమైంది. బతికుండగా కష్టపడాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మరక్షణ పొందుకోవాలి, దేవుడి యొక్క స్వరూపంలోకి మారగలగాలి. దానికి కారణం ఆత్మఫలాలన్నీ మనలో ఉండగలగాలి. ఆత్మఫలాల మీద ప్రత్యేకమైన సబ్జెక్టు ఒక పెద్ద ప్లేలిస్టే చేశాను. ఆత్మఫలాలు మీలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆత్మఫలాలన్నీ మనలో ఉన్నప్పుడే క్రీస్తు పరిశుద్ధమైనటువంటి స్వరూపంలోకి మనం రాగలుగుతాం. ఆ స్వరూపంలోకి రాకుండా, మారకుండా నువ్వు మరణిస్తే నువ్వు వెళ్ళేది నరకానికే, అందులో సందేహం లేదు. నిజముగా మరలా నూతనముగా జన్మించినటువంటి వ్యక్తి పొరపాటును కూడా కులం గురించి మాట్లాడలేడు, డబ్బు గురించి ఆలోచించడు, ఏం తిందామా ఏం కట్టుకుందామనే ఆలోచన ఉండదు, వేటి గురించి పట్టించుకోవడానికి దేవుడితో లీనమైపోతాడండి పూర్తిగా. దేవుడితోనే అవన్నీ దినచర్య భాగంలో భాగమే. కానీ ఆలోచన అంతా కూడా, కనెక్షన్ అంతా దేవుడితో ఉంది కాబట్టి ఆలోచన అంతా కూడా దైవ సంబంధమైన ఆలోచనలోనే నడిపించబడతా ఉంటాడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా. ఆలోచన చేయండి, మీరు నూతనముగా జన్మించారా లేదా? ఇంతకీ మీరు నిజమైనటువంటి ఆత్మరక్షణ పొందుకున్నారా లేదా? ఒకసారి ఆలోచించేయండి. బాప్తీసం అయితే పొందేసుకున్నామని అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి బాప్తీసం పొందుకున్నాం అనే పేరే ఉంది, కానీ ఆత్మరక్షణ పొందలేదేమో. నిజమైనటువంటి రూపాంతరపు అనుభవంలోకి మనం వెళ్ళలేదేమో. నిజంగా మరలా మనం పుట్టలేదేమో. నిజంగా ఆత్మలో మళ్ళీ పుట్టిన వ్యక్తి అయితే ఆత్మానుసారమైన ఆలోచన ఉంటుందండి, ఆత్మానుసారమైన నడవడికే ఉంటుందండి, ఆత్మానుసారమైన తలంపులే ఉంటాయండి, ఆత్మానుసారమైన జీవితంలోనే జీవించడానికి ఇష్టపడతారు. లోక సంబంధమైనటువంటి రంగుల జీవితంలో ఉండడానికి ఇష్టపడ్డా అసలు మనసు ఊరుకోదు, మనసాక్షి పరిశుద్ధం ఏ విధంగా ఉండనివ్వడో. చాలా 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 డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆ వ్యక్తి, నేను ఇలాగ అనడం చాలామందికి బాధాకరంగా ఉండొచ్చు. సేవకుల్లో, పాస్టర్లలో కూడా ఈ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు 1% ఉండడం కూడా చాలా కష్టమే. నిజంగా రూపాంతరం, నిజంగా మరలా జన్మించినటువంటి అనుభవంలోకి వచ్చిన వారిలో పాస్టర్లు ఉండడం కూడా చాలా కష్టమే. నాకు సొంత చర్చ్ ఉండాలి, సొంత మందిరం ఉండాలి, సొంత సంఘం ఉండాలి, నాకు వెనకాల ఒకటి ఉండాలి, ఇవన్నీ పూర్తిగా దూరం అయిపోతాయండి. నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, నేను చాలా మంచి లైఫ్ అండి, అది చాలా గొప్ప లైఫ్. నాకంటూ మంచి ప్లాట్ఫామ్ని నా పూర్వీకులందరూ సెటిల్ చేశారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మా వాళ్ళందరూ. ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరత కూడా లేదు. ఒకవైపునంతా వ్యాపార సంబంధమైనటువంటి ఫ్యామిలీ, ఒకవైపు అంతా కూడా ఫుల్లీ ఎక్విప్డ్ పొలిటికల్ ఫ్యామిలీ. ఏ విధంగా చూసినా సరే వ్యాపారం చేయాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలన్నా, లేకపోతే ఒక కొత్త ఆఫీస్ని ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఏ విధంగా వెళ్ళాలన్నా సరే అన్ని విధాలకి కూడా చక్కటి మార్గాలు, చక్కటి సహకార సహాయాలు ఇచ్చే వ్యక్తులు అందరూ నా బంధువులు ఉన్నారు.
మా తల్లిదండ్రులు వాళ్ళ కూడా మా వెనకాల వాళ్ళు కూడా బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి బిజినెస్ మ్యానే అవుతాను, వ్యాపారవేత్త అవ్వాలని అనుకున్నట్టున్నారు చాలామంది. కానీ దేవుడి యొక్క ఆలోచన వేరు. అన్ని ప్లాట్ఫామ్స్ సెట్ చేశారు మా పేరెంట్స్, కానీ దేవుడు ఈ విధంగా పిలుచుకున్నాడు. అన్నీ చూశాను, అన్నీ అనుభవించాను, జీవితంలో అన్నిటినీ కూడా ఆస్వాదించాను. కానీ ఈ రోజున నిజంగా బైబిల్ పట్టుకుని నేను ఈ మాట నేను చెప్పగలను, నేను ఈ రోజున సంపాదించింది ఏదన్నా ఉందంటే, నా ఆస్తి ఏదన్నా ఉందంటే నా దేవుడు తప్ప, నాకంటూ నా పేరు మీద ఏది ఉండడానికి వీలు లేదని చెప్పి అన్నిటినీ వదిలిపెట్టేసి దేవునికి సమర్పించేసుకున్నాను నా జీవితాన్ని. ఈరోజు నాకు ఏదన్నా అవుతే వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు ఇన్సూరెన్స్లు ఏమీ కూడా లేవు, అలాగని చెప్పి నా పేరు మీద ఏ విధమైన ఆస్తిపాస్తులు లేవు, ఉండడానికి వీల్లేదని కూడా చెప్పాను. నా ఆస్తి దేవుడే ఉండాలి. వెనకాల పిల్లల పరిస్థితి ఏంటి, మరి కట్టుకున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, ఏదన్నా వస్తే పరిస్థితి ఏంటి, పిలుచుకున్నాడో ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను, ఏదొచ్చినా నా బాధ్యత, నా కుటుంబ బాధ్యత కూడా నా దేవుడిదే. ఆ ఒకే ఒక్క విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నాను తప్ప వెనకాల ఏదో దాచుకున్నానో, లేకపోతే వెనకాల ఏదో పెట్టుకున్నానో, ఏదన్నా కష్టం వస్తే అది ఆదుకుంటుంది అనేటువంటి ఒక నమ్మకంలో మాత్రం నేను వెళ్ళట్లేదు. శూన్యం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అన్నీ అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి రీతిలో దేవుడు నిలబెట్టాడు. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదంటే డబ్బులు ఇవ్వలేదు. చాలా డబ్బులు పెరిగాను, 2 జేబుల్లో 2 కట్టలు పెట్టుకొని, పర్సనల్ డబ్బు పెట్టుకొని తిరిగేటువంటి అనుభవాలు. ఈరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ వస్తే నవ్వుకుంటారేమో, నాకు అవసరం లేదు, అవసరమైతే ఆయనే ఇస్తాడు. ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీరు నంబర్ నిజంగా, టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి అన్నీ దేవుడు సమకూర్చాడు. అలాగని చెప్పి నేను గూగుల్ పే నెంబర్లు, ఫోన్పే నెంబర్లు ఇవేమీ కూడా పెట్టాం. ఒక సేవకుడికి ఒక వ్యక్తి నుంచి కానుక రావాలి అంటే, సేవకుడి చేతిలో కానుక పడాలంటే దేవుడు ఒక వ్యక్తిని ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే తప్ప ఒక మనిషి ఒక సేవకుడి చేతిలో డబ్బులు కానీ కానుకలు కానీ పెట్టలేడు. దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ప్రేరేపించబడినప్పుడు దేవుడు మా అవసరాలు, మా ఖర్చులు, పరిచయ కొరకై ఉపయోగించవలసినటువంటి ఆ ధనాన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. అంతేగాని డబ్బులు వెనకాలలో ఉండాలి, ఏ డబ్బులు లేవండి, ఏ ఆస్తులు ఏ ఉండడానికి వీల్లేదని చెప్పాను. మీరు నమ్మకపోండి, 127 రూపాయలు ఎంత ఉంది, 127 రూపాయలు 84 పైసలు. ఏదైనా అవసరం అయితే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన కోసం నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఏదో అవసరం వచ్చినా ఆయనే ఇవ్వాలి, నాకెవరు ఇస్తారు? మరి ఆయన దగ్గర నేను పనుండి కనుక. కాబట్టి అంత డబ్బులో పెరిగినటువంటి వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుని ఆశని చంపేసుకున్నానండి. కుల వ్యామోహం అనేటువంటి ఆశని చంపుకున్నాను నేను. ఇంకా మనుధర్మం నుంచి వచ్చిన కులాన్ని పట్టుకుని ఉంటారు కొంతమంది క్రైస్తవులు. ఇవన్నీ లోక సంబంధమైన ఆశలన్నీ చంపకుండా మనం ఎప్పుడూ రూపాంతర అనుభవంలోకి వెళ్తాం, ఎప్పుడూ నూతనంగా జన్మించగలుగుతాం. ఒకసారి ఆలోచించేయండి మీరే. చాలా ఆశలు మనల్ని ఇంకనూ కూడా వెంటాడుతున్నాయి, ఇంకనూ కూడా మనలో తిరుగుతున్నాయి. డబ్బు అనే ఆశ, కులం అనే ఆశ, అంతస్తు అనే ఆశ, బట్ట అనే ఆశ. కొంచెం చక్కగా ఎపియర్ అవ్వడానికి ఉన్నట్లలోనే కొట్టుకుంటాను. తప్పు అంటే అది నేనేం చేయలేను, ఉన్నట్లో అలాగే వెళ్ళిపోతున్నాను అంతే. అన్నీ అంటే నేను ఇప్పుడు పూర్తిగా నూతనంగా పుట్టేశాను, నూతనంగా జన్మించేసిన అనుభవంలోకి వెళ్ళిపోయినా నేను ఏ విధంగా అనట్లేదు. నేను కూడా ఈ రోజుకి నూతనంగా జన్మించిన అనుభవంలోకి ఇంకా సంపూర్ణంగా రాలేదు, కానీ 50% చాలా వరకు వచ్చాను నేను. గ్లాడ్గా, నమ్మకంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని బట్టి నేను చెప్పగలను, మరలా జన్మించినటువంటి అనుభవంలో ఇంచుమించుగా నేను వచ్చాను. సగభాగం, ఒక 50% వరకు నేను క్రాస్ అయ్యానంటాను. 50% వరకు క్రాస్ అయ్యాను. ఇంకొక 50% ఖచ్చితంగా కొన్నిటిని జయించాలి, ఇంకా చాలా వాటిని జయించుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మా ఇంట్లో కూడా చెప్పేసి, మా కుటుంబానికి కూడా చెప్పేసాను, పూర్తిగా నేను దేవుని సమర్పించుకున్నాను. ఈ విషయంలో మీ యొక్క మద్దతు కావాలి, నాకు మీ యొక్క సహకారం కావాలి. మా తల్లిదండ్రులు, మా ఇంటి వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. అన్నీ వదులుకోవాలి, ఇంక దేవుడే అనే విధంగా ఒక సేవకుడు మారాలి. ముందు సేవకుడు ఆ అనుభవంలోకి రాకుండా విశ్వాసులు రావడం కష్టం. దేవుడే స్మరణ, ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు దైవ సంబంధమైన ఆలోచనే, దైవ సంబంధమైనటువంటి తలంపులే. ఆత్మలో లీనమైపోయి, ఆత్మ వసున్నైపోయి ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. కొత్తగా జన్మించకుండా, పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా
పాత అలవాట్లను విడిచిపెట్టకుండా, పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా, కోపాన్ని విడిచిపెట్టకుండా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకుండా, మొండితనాన్ని విడిచిపెట్టకుండా, ఏ విధమైన పాత సంబంధమైన ఏ లక్షణాన్ని విడిచిపెట్టకుండా బాప్తీసం పొందుకున్నాను అనే మాట మాత్రమే పరిమితం అయిపోతే, నువ్వు చచ్చిపోయిన తర్వాత వెళ్ళేటువంటిది మాత్రం ఖచ్చితంగా నరకానికే. అందులో సందేహం లేదు, ఏ విధమైన సందేహం కూడా లేదు, ఏ విధమైన సందేహం లేదు. ఆలోచించేయండి. నూతనంగా జన్మించావా? నూతనంగా జన్మిస్తే నీ ఆత్మ, చనిపోయినటువంటి నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతుంది. స్పిరిచువల్గా యాక్టివ్గా ఉంటావు. నువ్వు నిరంతరమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటావు. దేవుడా 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 అనే తప్ప లోక సంబంధమైన కోరిక, ఆశ, తలంపు ఎంత మాత్రమో వ్యక్తికి ఉండదు. అపోస్తులకు ఉందా చెప్పండి? కుటుంబాలు లేవు, అన్నింటినీ విడిచిపెట్టలేదు. సొంత ఇల్లు ఉందా లేదని ఎప్పుడన్నా ఆలోచించారా? అపోస్తులు ఎక్కడైనా డబ్బులు ఏమన్నా ఉన్నాయా లేదని ఎప్పుడన్నా ఆలోచించారా? ఒకవేళ డబ్బు లేదన్నా అక్కర అవసరమైనా సరే పరిచయ నిమిత్తమే తప్ప వాళ్ళ సొంతం కొరకు అయ్యో నాకు బట్టలు లేవే, నాకు డబ్బులు లేవే, నాకంటూ ఏమి ఫ్యామిలీ లేదే, అందరినీ వదిలేసాను ఎక్కడా ఆలోచించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమీ లేకుండానే వచ్చారు, నూనె పోగు లేకుండానే చచ్చిపోయాను. అదొక మాదిరి. నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడికి కనీసం తలదాచుకోవడానికి ఇల్లే లేదు. ఏం సంపాదించాడు యేసయ్య భూమి మీద? పోనీ అపోస్తులు ఏం సంపాదించారు? ఒక క్రైస్తుడిగా భూలోకంలో సంపాదించేది ఏదన్నా ఉందంటే ఆత్మలు మాత్రమే. ఒక క్రైస్తుడు చచ్చిపోయే సమయానికి సంపాదించగలిగేది, సంపాదించవలసినది కూడా ఏదన్నా ఉందంటే ఆత్మలో ఇంకేమీ సంపాదించిన వేస్టే. అలాంటి పరిపక్వతకి వెళ్ళాలి, అలాంటి ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళగలగాలి తప్ప ఇంకా లోక సంబంధమైనటువంటి యాచల్లో బ్రతుకుతూ నేను రక్షించబడ్డాను, మరణించి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాననే భ్రమలో నువ్వు బతుకుతుంటే, ఒకడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఒకనొక రోజున ఖచ్చితంగా నీ ప్రాణం, నీ ఆత్మ, నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టిన తర్వాత నీ నేత్రం కానీ నరకంలో తెరవబడితే కనీసం మనసాక్షికైనా లోబడండి. పరిశుద్ధాత్ముడికి లోబడ్డం కంటే కూడా మనసాక్షికైనా లోబడండి. మనసాక్షి గద్దించదండి. పరిశుద్ధాత్ముని కంటే కూడా ముందుగా గద్దించేటువంటిది మనసాక్షి. అందరిలో ఉంది కదా, అన్ని మతాల వారిలోనే ఉంది కదా. మంచి చెడుల్ని చెప్పేటువంటి, ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనిషిగా అది ఎప్పటికప్పుడు హెచ్చరించే మనసాక్షిని సైతం చంపేసి మనసాక్షికి వ్యతిరేకమైన రీతిలో బతికేటువంటి బ్రతుకులు ఎన్నున్నాయంటే అన్ని ఉన్నాయి. మానవుడిగా పాపంలోనే పుట్టాం, పాపంలోనే బ్రతుకుతున్నాం, కానీ పాపంలో చచ్చిపోకూడదు. ఆత్మరక్షణతో చనిపోవాలి, పరిశుద్ధునిగా మారి చనిపోవాలి. ఎంతమంది సేవకులు అలా బ్రతకలేదండి? ఒక మనిషి బ్రతకగలడో, ఒక మనిషి బ్రతికి చూపించగలడో అని మాదిరిని యేసయ్య పెట్టాడు. ఆ యేసయ్యని మాదిరిగా ఇచ్చినటువంటి అపోస్తులు కూడా యేసయ్యలో బ్రతికి చూపించారు. ఇప్పుడు మనకు మాదిరి యేసయ్య ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు. ఇద్దరు మాదిరే, ఇద్దరు మనుషులే. ఇద్దరు కూడా ఒక మనిషి ఇంత పరిశుద్ధంగా, ఇంత నాణ్యంగా, నమ్మకంగా, ఆత్మీయంగా బ్రతకగలడు అని చేసి చూపించారు. అందుకే అన్నాడు ఆయన, ఫాలో మీ అన్నాడు ఆయన, నన్ను వెంబడించండి అన్నాడు. అదే మాట నన్ను కూడా అనుసరించండి అన్నాడు పౌలు. ఎందుకు అనగలిగాడంటే అంతగా దేవుల్లో లీనమైపోయాడు కనుక. మనిషి బ్రతకగలడు అనుకుంటే, అలా బ్రతకగలడానికి ఇష్టపడినోడు దేవుని రాజ్యానికి వెళ్తాడు. అంతేగాని పావులాగే పుట్టాము, పావులాగే బతుకుతున్నాము, పావులాగే చచ్చిపోతామంటే అలా కుదురుతుంది. అందుకే కదా యోహాను అన్నాడు, ఓ సర్ప సంతానం అని. సర్ప సంతానం అంటే పాముకి మనం పుట్టినోళ్ళు అని కాదు దాని అర్థం. పాపాన్ని బట్టి జన్మను పొందుకున్నవారు మన అర్థం. పాపంలోనే జన్మించి పాపంలోనే పాములాగే చచ్చిపోతే ఉపయోగం ఏముందండి? మీరు ఎప్పుడన్నా గమనించలేదో? పాము వంటి స్వభావం మనకు కలిగి ఉండకూడదు, వివేకం మాత్రమే. పాము చూడండి, ఎన్నిసార్లు దాన్ని పొరను విప్పుతూ ఉంటుంది. పాత పొరని, పాత చర్మాన్ని ఎన్నిసార్లు విప్పినా పాము స్వభావం ఏమన్నా మారుతుందా? పాము స్వభావం ఎక్కడన్నా మార్పు వస్తుందా? ఎన్నిసార్లు పొరను విడిచినా అది పామే అవుతుంది మళ్ళీని. మనం అలా ఉండడానికి వీలు లేదు. మనం బటర్ఫ్లై లాగా సీతాకోక చిలక వలె ఉండాలి మనం. ఆలోచన చేయండి ఒకసారి. పాము అన్నిసార్లు పొరలు విడిచిపెడతా ఉంటుంది. వాక్యం ద్వారాగా పాముల్లో కొంతమంది అప్పటికప్పుడు పొర వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ పాత పాము స్వభావం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. వాక్యం ఖండించబడింది, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు, అమ్మో నాతోనే మాట్లాడతాడు అనిపించింది, పొర వదులుతారు, ఆ పాపాన్ని వదిలిపెడతారు, మళ్ళీ పాత స్వభావాన్ని మళ్ళీ ధరించేసుకుంటారు. పాములా కాదు, మనం గొంగరి పురుగు వలె ఉన్నాం. గొంగరి పురుగు ఒకసారి ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది, ముట్టుకోవాలని ఎవరికి కూడా అనిపించదు.
చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. కానీ గొంగళి పురుగు చచ్చిపోతేనే సీతాకోక చిలుక అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గొంగళి పురుగు మరణించకుండా సీతాకోక చిలుక అవ్వదు. ఇదొక మాదిరి మనకి. గొంగళి పురుగు వంటి పాప మురికి అసహ్యమైనటువంటి స్వభావాన్ని ముందు చంపేసుకోవాలి. ఆ కక్కుల్లో ఆ గొంగళి పురుగు వెళ్ళిపోయి గూడు కట్టేసుకుంటుంది. నిద్ర లేకుండా ఆకలినంతా కూడా భరిస్తూ చచ్చిపోవడానికి సైతం ఇంకా సిద్ధపడిపోయి పాత స్వభావాన్ని అంతటినీ కూడా కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే భరించి ఉండిపోతే ఆ పాత స్వభావంలో నుంచి చచ్చిపోయి కొత్త స్వభావం, రూపాంతర స్వభావం, అదే సీతాకోక స్వభావంలో. ఈరోజు సీతాకోకల చిలుకని పట్టుకోవడానికి ఇష్టపడతారా, అసహ్యపడతారా? గొంగళి పురుగుని మనల్ని చూసి అసహించుకునే వాళ్ళే మనతో మాట్లాడాలి, మనకి దగ్గరగా ఉండాలి, మనతో ఉండాలనే కోరిక కలగాలండి. అంత అద్భుతమైనటువంటి మార్పుని మనం చూపించగలగాలి. అంతేకాని గొంగళి పురుగులాగే పుట్టి గొంగళి పురుగులాగే చచ్చిపోతే లాభమే ఉంది? గొంగళి పురుగు వంటి స్వభావాన్ని ప్రక్కన పెట్టి ఆ స్వభావంలో కొత్తగా సీతాకోక చిలుక వలె మళ్ళీ నువ్వు తిరిగి పునర్జన్మించాలి, కొత్తగా జన్మించాలి. అప్పుడు అందరికీ దీవెనకరంగా ఉంటావు, దేవునికి ప్రీతికరంగా ఉంటావు. గొంగళి పురుగు వంటి జీవితాలు మనకి. గొంగళి పురుగులా చచ్చిపోవాలనుకోవట్లేదు, రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలన్నదే దేవుడి యొక్క ఆలోచన, ఆశ అంతా కూడా. మన పాత గత పాప సంబంధమైన ఈ శరీరాన్ని, జీవితాన్ని, కోరికని, ఆశని పూర్తిగా చంపేయాలండి. కొత్తగా పుట్టాలి. ఎందులో పుట్టాలి? ఆత్మలో మళ్ళీ జన్మించాలి. ఆత్మలో జన్మించినోడు ఆత్మానుసారమైన రీతిలోనే నడుస్తాడు. ఆత్మలో జన్మించినోడు ఆత్మానుసారమైన ఆలోచనలే కలిగి ఉంటాడు. ఆత్మలో జన్మించినోడు వాడికి వచ్చే తలంపులన్నీ కూడా ఆత్మ సంబంధమైన తలంపులే, పరసంబంధమైన ఆలోచనలోనే ఉంటాడు. పొరపాటును కూడా లోకం గురించి పట్టించుకోవడం, లోకం గురించి ఆలోచించడం, లోక ఆశలకి ఏ విధంగా పడడం. నిజంగా నువ్వు పుట్టావా లేదో దీన్ని బట్టి నీకు అర్థమైపోద్ది. నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ వైఖరి ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, రూపాంతర అనుభవంలోకి నువ్వు వెళ్ళావా లేదా? ఒకవేళ ఈరోజు దేవుని పిలుపు వస్తే, దేవుని రాకడ వస్తే, ఈరోజు నీ ఆఖరి రోజు అని తెలిస్తే, ఒకవేళ ఈరోజు నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్ళేటువంటిది ఏ చోటికి అనేది నీకే తెలిసిపోద్ది. ఒకసారి పరీక్షించుకోండి. నూతనంగా జన్మించావా లేదా? నూతనంగా జన్మిస్తే లోక సంబంధమైన ఏ ఆచారాలు, లోక సంబంధమైన ఏ కోరికలు, ఏ వ్యామోహాలు, ఏ తలంపులు, ఏ ఆలోచనలు, ధన సంబంధమైనటువంటి ఏవి పూర్తిగా పరసంబంధమైనవి తప్ప లోక సంబంధమైనవి లేవు, ఉండవు. మరలా నూతనముగా జన్మించాలి. బాప్తిసం కాదు, ఆత్మలో జన్మించాలి. ఆత్మ చచ్చిపోయింది కదా, ఆదాము అవ్వగారు చేసిన పాపాన్ని బట్టి, చనిపోయిన కారణాన్ని బట్టి తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా ఆ ఆత్మ నశించిపోయిన, దేవుడితో కనెక్షన్ కోల్పోయిన, బలహీనమైపోయిన, ఆరిపోయిన ఆత్మలే తర్వాత తరాల్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా, ఆదాం తర్వాత వచ్చిన పిల్లలందరూ కూడా ఆదాం నుంచి వచ్చిన పాపమే మనం వేసుకుని పుట్టాం, మనం భరిస్తూ వెళ్తున్నాం. మనం తలయన వేసుకునే పాపంలోనే పుట్టాము, పాపంలోనే బతుకుతున్నాము. ఆ పాప క్షమాపణ పొందుకొని ఆ పాపాల నిమిత్తం కార్చిన క్రీస్తు రక్తంలో కడగబడి ఆ దేవుణ్ణి, క్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి పరిశుద్ధాత్మ మూలంగా జీవిత చివరి వరకు కూడా నడవగలిగితే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు, డౌట్ లేకుండా. కొంతమంది అంటూ ఉంటారు జన్మపాపం లేదండి అంటుంటారు. కొంతమంది నాకు మెసేజ్ కూడా చేశారు, అన్న జన్మపాపం ఉందా లేదా? ఎలా కుదురుతుంది అన్న జన్మపాపం అనేటువంటిది అని చెప్పి కొంతమంది జన్మపాపం ఉందని చెప్పి కూడా కొంతమంది అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. జన్మపాపం ఉందా లేదా? మనిషి పుట్టడంతోనే పాపంలో పుట్టాడు అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ నేను నమ్మేటువంటి విషయం ఏంటో తెలుసా? మనిషి పుట్టడంతోనే పాపంలో పుట్టాడు. మనిషే పాపి, గర్భంలోనే పాపాన్ని ధరించుకున్నాడు మనిషి. అదేంటండి చిన్నపిల్లలకేనే పాపానికి సంబంధం ఏముందండి అని అంటుంటారు. కానీ కదండి, ఆదాము అవ్వ నుంచి వచ్చిన సంతానం మనం. ఆదాము నుంచి వచ్చినటువంటి జాతి అంతా కూడా పాపంలో పుట్టిన వాళ్ళే, పాపం ద్వారాగా వచ్చిన వాళ్ళు. అందుకే సర్ప సంతానం అన్నాడు యోహాను, పాపం నుంచి పుట్టినవారని. సర్పం మోసగించినటువంటి కారణాన్ని బట్టి పాపాన్ని తెచ్చిపెట్టుకున్న వారులారా, పాపాన్ని బట్టి మరణాన్ని కన్నటువంటి వారులారా, మీరు సర్ప సంతానం అని చెప్పి యోహాను అనవలసిన అవసరం ఉంది. అంటే పాము పుట్టినోళ్ళు అని కాదు దాని అర్థం. జన్మపాపం అనేటువంటిది ఉంది. ఒకవేళ జన్మపాపం అనేటువంటిది లేకపోతే ఒక మనిషి నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా
అతి కళంకం లేనటువంటి రీతిలో ఒక మనిషి బతకగలిగితే ఆ మనిషి చచ్చిపోకూడదు. మరణం వల్ల వచ్చిందే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అవునా కదా? పాపం వల్ల మరణం వచ్చింది. ఇప్పుడు జన్మ పాపం లేదనుకోండి, అసలు మనిషి పుట్టుకలోనే పాపం లేదు అన్నట్టుగా కానీ మనం నమ్మేమనుకోండి, ఆ వ్యక్తి నాణ్యంగా నమ్మకంగా పరిశుద్ధంగా బతికాడు అనుకోండి, మరి ఆ వ్యక్తికి మరణం అనేది సంభవించకూడదు. ఎంత మంచిగా బతికినా, ఎంత న్యాయంగా బతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బతికినా ఒక మనిషి చచ్చిపోతున్నాడంటే ఆ వ్యక్తిలో పాపం ఉంది కాబట్టి చచ్చిపోతున్నాడు. ఆ వ్యక్తిలో పాపం లేకపోతే చచ్చిపోకూడదు, మరణించకూడదు. ఆలోచన చేయండి ఒకసారి ఆలోచించేయండి. అందుకే రోమిలికి రాసినటువంటి పత్రికలో కూడా చాలా మాటలు ఉంటాయి చూడండి. ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించేసుకుంటాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. దీన్ని బట్టి మీ అందరికీ అర్థమైపోద్ది. చాలా మెసేజ్ వచ్చేస్తుంది, ఇప్పటికీ టైం అయిపోయింది, వేరే చోటుకి వెళ్ళాలి మళ్ళీ మెసేజ్ ఇవ్వడానికి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించినో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఒక్క మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి లోకం అంతా కూడా పాపం ప్రవేశించిందంట. లోకంలోకి పాపం ప్రవేశించింది కనుక ప్రతి మనిషి కూడా మరణించవలసిన అవసరం ఉంది. అందరికీ ఒక మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఒక మనిషిలో పాపం లేకపోతే, జన్మ పాపం లేకపోతే మనిషి చచ్చిపోకూడదు. జన్మ పాపం లేకుండా పుడితే మనిషికి మరణం ఉండకూడదు. జన్మ పాపం ఉన్న ప్రతి ఒక్కడు మరణించాలి. అంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తున్నాడంటే జన్మ పాపం ఉందనే లేదనా? ఒకసారి ఆలోచించేయండి. ఇంతకంటే పెద్ద క్లారిఫికేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను నేను. పైగా మనం దేవుని స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళం కాదండి, మనం పాపం చేసినటువంటి వ్యక్తి స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళం. చూపిస్తాను చూడండి. చాలామంది అనుకుంటారు ఏమనంటే మనం అందరం కూడా దైవాది సంభూతులము, దైవ స్వరూపాన్ని దాల్చుకుని పుట్టినటువంటి వాళ్ళము, దేవుని స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళము. దేవుని స్వరూపంలో నుంచి వచ్చాం. ఆదాము వచ్చాడు దేవుని స్వరూపంలో నుంచి, కానీ మనం వచ్చింది ఆదాము నుంచి, దేవుళ్ళలో నుంచి కాదు. దేవుడి నుంచి వచ్చిన ఆదామే మరణించాడు. ఆదాము నుంచి వచ్చినటువంటి మనలో పాపం ఉండదు, మనలో మరణం ఉండదండి. జన్మ పాపం లేదంటున్నారంటే వాళ్ళని ఏమనాలి? అలాంటి బోధలు ఉండొచ్చు, చాలా విన్నాను నేను. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. చూడండి, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి తర్వాత తరాలు, అంటే మనం అందరం తర్వాత జనాంగం అంతా ఎవరి స్వరూపంలో కలుగు చేయబడిన వాళ్ళు? పాపం చేసి పాపాన్ని సంక్రమించుకుని పాపాన్ని తెచ్చిపెట్టుకున్న ఆదాములో నుంచి పుట్టిన వాళ్ళు మనం. ఆదాముడు దేవుని స్వరూపం నుంచి వచ్చాడు, మనం ఆదాము స్వరూపంలోంచి వచ్చాం, పాప సంబంధమైన వ్యక్తి స్వరూపంలోంచి వచ్చాం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి పాపంలో నుంచే మనం పుట్టాం. కాబట్టి మనలోనే అదే పాపం వెంటాడుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరికీ హెచ్ఐవి ఉందండి, బాగా ముదిరిపోయిందండి. వాళ్ళకి పుట్టేటువంటి పిల్లోడు కూడా హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం 99% ఉంది. ఒక లోక సంబంధమైనటువంటి వ్యాధి తల్లిదండ్రుల నుంచి సంక్రమించుకుని పిల్లల్లోకి వస్తే ఇది ఆత్మ సంబంధమైన పాపం. ఇది ఏకంగా దైవానికి విరోధమైనటువంటి పాపం. ఇది ఎందుకు రాదో మనుషుల్లోనికి మన అందరిలోనే జన్మపాపం ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడో పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడకపోతే వెళ్ళేది నరకానికి. మనసాక్షి మూలంగా తీర్పు అనేది, అసలు స్వార్థ అనేది జీవితంలో ఎప్పుడు వినలేని వ్యక్తులకి, అది కూడా కొందరికి ఆ కాలంలో బ్రతుకున్న వాళ్ళకి, అది కూడా చెప్పాను చాలాసార్లు. జన్మపాపం అనేది ఉంది. మనిషి పుట్టడంలోనే పాపం ఉంది, మనిషి పుట్టుకలోనే పాపం ఉంది. ఒకవేళ జన్మపాపం అనేటువంటిది ఒకవేళ లేకపోయి ఉండుంటే పరిశుద్ధాత్మ మూలంగా క్రీస్తు యేసు వారు పుట్టవలసిన అవసరం లేదు. ఆయన జయించాడు, పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు. పరిశుద్ధాత్మ మూలంగా ఆయన కలుగు చేయబడ్డాడు, సృజించబడ్డాడు. గర్భాన్ని వాడుకున్నాడు, అంతే, తల్లి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు. కానీ పాపం లేకుండా బ్రతికి చూపించాడు.
దీని మీద ప్రత్యేకమైనటువంటి పరిశీలన చేస్తాను, దాని గురించి కూడా మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నది ఏ రక్తం, దీని మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగానే మాట్లాడు. దాని గురించి కూడా వివరణ ఇస్తేనే జన్మపాపం మీద కూడా మంచి ఆలోచన అవగాహన కలుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం అందరం కూడా పుట్టుకతోనే ఆత్మలో చనిపోయి, ఆత్మలో నశించిపోయి, ఆరిపోయినటువంటి ఆత్మలే ప్రతి మనిషిలో ఉన్నాయి. ఇప్పుడు ఆరిపోయినటువంటి, తెగిపోయినటువంటి ఆ కనెక్షన్ని రీకనెక్ట్ చేయడానికి జనరేటర్ వచ్చింది, పవర్ జనరేటర్, పరిశుద్ధాత్ముడు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ప్రభువే యేసుక్రీస్తు వారు. ఆ రోడ్డులోకి నడిపించి బలపరిచి చేర్చేటువంటి జనరేటర్, పవర్ జనరేటర్ పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాం. కుమారుడు ఉండాలి, తండ్రి ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. తండ్రి అనగా ఆత్మ మండించబడాలి, ఆత్మ క్రీస్తు రక్తంలో కడగబడాలి, యేసుక్రీస్తు ప్రభు వారి కుమారుడు ద్వారాగా. ఆ కడగబడిన ఆత్మ పరిశుద్ధాత్మ మూలంగా అభిషేకించబడి నడిపించబడాలి. త్రిత్వం, ఈ త్రిత్వం మనిషిని, మానవుని దేవుని రాజ్యానికి చేర్చేది. బయటికైతే శరీరానుసారంగా బతుకున్నాం, ప్రాణవాయువులు పీలుస్తున్నాం, బతుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మలో చచ్చిపోయారు చాలామంది. ఆత్మీయంగా డెడ్ స్పిరిట్స్ ఉన్నాయి. ఆ డెడ్ స్పిరిట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ బ్రతికించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఆ వాక్యం ద్వారాగా, పరిశుద్ధాత్మ ద్వారాగా, బాప్తీస రక్షణ కార్యక్రమం ద్వారాగా ఆ ఆరిపోయినటువంటి ఆత్మదీపాన్ని తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడో, వెలిగిస్తాడో. ఆ వెలుగు చివరి దినం వరకు కూడా నువ్వు చూపించగలిగితే దేవుని రాజ్యంలో తప్పకుండా ఖచ్చితంగా ఉంటావు. అంతేగాని బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా ఆత్మ రక్షణ లేకుండా, ఆత్మను ఇంకనూ కూడా వెలిగించకుండా ఆత్మను ఆర్పేస్తే నువ్వు వెళ్ళేది ఎంత గొప్ప క్రైస్తవ సాక్షివైనా నరకానికే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, ఒకడు నూతనముగా మరలా జన్మిస్తే కానీ నా తండ్రి రాజ్యములో ప్రవేశించలేడు. పాత స్వభావం పూర్తిగా చచ్చిపోవాలి, కొత్తగా నువ్వు పుట్టి తీరాలి. కొత్తగా పుట్టి తీరకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళుట అసాధ్యము. మళ్ళీ పుట్టారా, మళ్ళీ జన్మించారా లేదో మీకే వదిలిపెట్టేస్తాను. ఆలోచించేయండి. మరలా నూతనముగా ఆత్మలో జన్మించినోడు ఇహలోక సంబంధమైన ఏ ఆశకి పడిపోడు, ఏ కోరికలు కలిగి ఉండడు. పూర్తిగా దైవానుసారమైనటువంటి, దైవ చిత్తానుసారమైన మార్గంలో, ఆత్మ వశుడైనటువంటి మార్గంలో, ఆత్మలో లీనమైపోయినటువంటి మార్గంలో నడుస్తాడు తప్ప లోక సంబంధమైన ఏ కోరికలు ఉండవు. అపోస్తుల్లో లేవు, క్రీస్తులో లేవు, చాలామంది సావుకుల్లో కూడా ఉండవు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఇదే సిద్ధాంతం, ఇదే విశ్వాసంలో వెళ్ళిపోతాడు. నిజంగా పుట్టినాడు, బతికినా దేవుడి కొరకు బతకాలి, చచ్చిపోయినా దేవుడి కొరకు చచ్చిపోవాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మరలా నూతనంగా పుట్టిన వాళ్ళైతే, జన్మించిన వాళ్ళైతే ఆలోచించేయండి. ఒకసారి ఆలోచించేయండి. మీ ఆత్మలో మండుతున్నాయా లేదా? ఆత్మలో ఉద్యోగం కనబడుతుందా లేదా? ఆత్మ ఉరకలేస్తుందా లేదా? దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షించాలి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడాలి, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూడాలి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణ మా చేతుల మూలంగా ఎంతో కొంత జరిగించాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని పూర్తిగా మేము చేయాలి, మా వంతు సహాయ సహకారాలు ప్రయాస మేము పడాలి. దేవుడు అనే ఆలోచన కలిగి ఉన్నావా? ఇంకొనో కూడా లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నావా? నీకే విడిచిపెడుతున్నాను. అది నీ ఇష్టం. నీకు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం క్షమాపణ ఉండదు, చచ్చిపోయిన తర్వాత మాత్రం అవకాశం ఉండదు, చచ్చిపోయిన తర్వాత మాత్రం ఆత్మకి రక్షణ ఉండదు. ఆలోచించేయండి. స్పిరిచువల్లీ చనిపోయినటువంటి ఆత్మలు రక్షించడానికే, తప్పిపోయిన ఆత్మలను వెతికి రక్షించడానికే, ఆత్మలు మళ్ళీ సరైనటువంటి మార్గంలోకి తెప్పించడానికి, తప్పిపోయినటువంటి రోడ్డు మీద ఒక్కోసారి మనం తప్పిపోతూ ఉంటాం. అలా తప్పిపోయాం మనం అందరం. ఆ తప్పిపోయిన ఆ ఆత్మలన్నింటినీ రోడ్డు వేసే తండ్రి దగ్గరికి, పరలోక రాజ్యానికి, ఆ రోడ్లోకి రావాలన్నది ఉద్దేశం. ఆ రోడ్లోకి నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఇదే రోడ్డు, ధర్మశాస్త్రమే రోడ్డు, క్రీస్తే రోడ్డు. ఆయన వేసిన రక్షణ మార్గంలోకి మనం రావాలి. ఆ మార్గంలో రాకుండా ఎవడు చనిపోయినా నిత్యాగ్నికి ఆహుతైపోతాడు, నిత్య నరకంలో ఉండిపోతాడు. అందులో సందేహం లేదు.
కాబట్టి ఆలోచన చేయండి, స్పిరిచువల్గా యాక్టివ్గా ఉన్నావా, స్పిరిచువల్గా డెడ్గా ఉన్నావా అనేది మీ చేతికి సంబంధించింది. ఒకవేళ నువ్వు స్పిరిచువల్గా యాక్టివ్ అవుతాయి, ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మీ ఆత్మ నిరంతరం మండుచున్నటువంటి దివిటీల వలె, దీపాల వలె ఉంటే మంచిదే. కానీ నేను వచ్చే సమయానికి ఒకవేళ లోక సంబంధమైన జీవితంలో జీవిస్తూ, లోక సంబంధమైన బ్రతుకులో బ్రతికేస్తూ, ఆత్మ ఆరిపోయింది అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి అశ్రద్ధలో జీవిస్తున్న వ్యక్తివైతే, నువ్వు చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని రాకడొస్తే నువ్వు ఖచ్చితంగా తప్పకుండా విడవబడతావు. దీని మీద మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పరిశీలన, అధ్యయనాన్ని నేను చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఎన్నో పాఠాల్లో దేవుడు 7 సంఘాలకు రాసేటువంటి ఉత్తరాల్లో కనబడతాయి. కాబట్టి వచ్చేటువంటి శుక్రవారం నుండి ప్రకటన గ్రంథానికి సంబంధించిన 7 ఉత్తరాలని పరిశీలించబోతున్నాం. ఆ 7 ఉత్తరాలు ప్రస్తుత సంఘానికి వర్తిస్తాయి. ఆ ఉత్తరాల ద్వారాగానే మనకు తెలియనటువంటి మార్పును పొందుకుంటా ఉంటాం. ఖచ్చితంగా నూతనంగా జన్మిస్తాం. నన్ను నమ్మండి, నన్ను నడిపించే దేవుణ్ణి నమ్మండి. ఈ వాక్యాలని ఫాలో అవుతున్నటువంటి వారందరినీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. వాక్యాలని అశ్రద్ధ చేయకండి. విన్నటువంటి వాక్యాన్ని ఆచరణలో పెట్టండి. అనేక మందికి షేర్ చేయండి. దానివల్ల కొంతమందికైనా సరే సర్వసత్యంలోకి నడిపించేటువంటి జీవం కలిగిన వాక్యాన్ని వినిపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆత్మఫలాలు అనేటువంటి ప్లేలిస్ట్ ఉంది, దాన్ని బాగా చూడండి. రోజుకొక వీడియో అయినా సరే ప్లేలిస్ట్లో మీరు వెతికితే కనబడితే ఆత్మఫలాలు అనే ప్లేలిస్ట్ అన్ని ఫలాలు ఉంటాయి. ఆ విధంగా మారి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథాన్ని ధ్యానాలు చేసిన వాటి వీడియోలని రోజుకోసారి చూసే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం నుంచి మొదలయ్యేటువంటి 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు మీరు పరిశీలన చేయబోతున్నాం. ఒక్కడు కూడా మిస్ అవ్వకండి. ఎంత అద్భుతంగా కట్టబడతారు మీరు, ఎంత ఆత్మీయంగా వెలిగించబడతారు. మునిపెన్నడూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వభావాన్ని, స్వరూపాన్ని, మాదిరిని లోకం గ్రహించగలిగే రీతిలో దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యున్నతమైనటువంటి రీతిలో కట్టబడునుగాక, కట్టి తీర్చునుగాక. ఆత్మీయ వర్ధిల్లింపు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించునుగాక. చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. తప్పిపోకుండా ప్రతి వర్తమానాన్ని కూడా వినండి. ఆత్మీయ మేలులు పొందుకోండి. దేవుని రాకడకు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.